ఎపిసోడ్ ప్రారంభంలో ఒక అడవిని చూస్తాం. ఇంకా అక్కడ బోరున వర్షం కురుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అజ్ఞాత వ్యక్తి శవాన్ని లాక్కుంటూ రావడం చూస్తాం. అండ్ అక్కడ తవ్విన ఒక గుంతలో ఆ డెడ్ బాడీని వేసి కప్పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే కెమెరా పైకి టిల్ట్ అవ్వగానే మనం క్లౌడియాని చూస్తాం. అండ్ తను 2020లో చనిపోయిన తన కూతురు రెజీనాని అక్కడ పూడ్చిపెట్టి గుర్తుపెడుతుంది. అలా ఆ గుర్తు పెట్టగానే అక్కడే కుప్పకూలిపోయి ఇంకా బోరు నేడుస్తూ ఉంటుంది. ఇదే సమయంలో ఈవా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. అదే తరుణంలో స్ప్లిట్ స్క్రీన్ లో రెండు ప్రపంచాల మధ్య జరుగుతున్న సంఘటనలను చూపిస్తారు. మరణం అంటే ఏంటి, మనం ఎప్పుడు చనిపోతామో మనకు ముందే తెలుసుంటే దాన్ని తప్పించుకోగలమా, మన మరణం ముందే నిర్ణయించబడి ఉంటుందా, లేదా ఇది ఒక అంతులేని గడియార యంత్రంలో భాగమా అని చెప్పాక మన పుట్టుక ఎంత నిజమో మన మరణం కూడా అంతే నిజం. అయితే మధ్యలో జరిగే ఈ పోరాటం చివరికి మనల్ని ఎక్కడికి చేరుస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఇలా క్యారెక్టర్స్ 2 worlds లో ఉన్న ఫేట్ నుండి తప్పించుకోలేరు అన్న స్థితిని చూపిస్తుంది. అంతేకాకుండా ఈ పార్ట్లో మనం చాలా వరకు ఎమోషనల్గా ట్రావెల్ చేస్తాం మామ. అండ్ వరల్డ్ 2లో జరగబోయే అపోకలిప్స్కి ఇంకా ఆ అపోకలిప్స్కి ఎవరు కారణం అన్నది మొత్తం డిస్కస్ చేద్దాం. అయితే ఈ పార్ట్లోకి ఎంటర్ అయ్యే ముందుగా లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో రఫ్గా చూసుకుందాం. జోనస్ ఈవా చెప్పినట్టుగా మార్తా జోనస్ని నమ్మేలా చేయాలని చెప్పి తను మార్తాని గుహలోకి తీసుకెళ్లి తన వరల్డ్లో అపోకలిప్స్ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపించాడు. అంతేకాకుండా ఫ్యూచర్ మార్తా వాళ్ళని కలుసుకొని జరగబోయే విధ్వంసం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి జోనస్ని ఈ వరల్డ్ 2లోనే ఉండిపోయేలాగా ప్రేరేపించి ఇంకా నాట్ సృష్టించడానికి కారణమయ్యేలా చేసింది. అంతేకాకుండా అన్నోన్ ఈ లూప్ ని కాపాడడం కోసం ట్రొంటే అండ్ డోరిస్ ని ట్రిగ్గర్ చేసి లూప్ కంటిన్యూషన్ కి బీజం వేశాడు. చివరిగా మార్తా యాడమ్ దగ్గర నుండి ఆ ఒరిజిన్ ఎవరన్నది తెలుసుకుంది. అదే మన అన్నోన్. అయితే ఈ అన్నోనే ఒరిజిన్ అంటే తనని అంతం చేస్తే లూప్ ఎండ్ అయిపోతుంది. కానీ తనని ఎలా అంతం చేయాలి? ఈవాకి ఈ నిజం తెలిసినా ఎందుకని అన్నోన్తో ఈ లూప్ కంటిన్యూ చేసేలా ప్రేరేపిస్తోంది. ఇక మరోపక్క యాడమ్ మాత్రం ఈ లూప్ ని బ్రేక్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. సో వీరిద్దరి కారణంగా ఈ లూప్ ఇంకా బలంగా మారిపోతుంది. అయితే దీనికి అంతం అన్నది ఉంటుందా లేదా? ఈ లూప్ నుండి బయటపడేసే ఆ రెడ్ థ్రెడ్ ఎవరు, ఎక్కడున్నారు? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు మనం ఈ పార్ట్లో చూడబోతున్నాం మామ. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఫ్యూచర్ జోనస్కి ఆల్ట్ మార్తా చెప్పిన సెకండ్ వరల్డ్ గురించి ఎందుకని ఏమీ తెలియదు అండ్ యాడమ్కి ఎలా తెలుసు అన్న విషయాలు కూడా ఈ ప్రీ క్లైమాక్స్లో తెలుసుకుందాం. సో మీ ఎక్సైట్మెంట్ అండ్ ఎంతూజియాజంని హోల్డ్ చేసుకోండి. ఇక్కడతో మనం డార్క్ని కంప్లీట్గా అర్థం చేసుకోబోతున్నాం. సో గెట్ రెడీ, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు జేపీస్ వరల్డ్ డార్క్ సీజన్ 3 ఎపిసోడ్ 5. వరల్డ్ 1 2053లో చెట్లకు వేలాడుతున్న కుళ్ళిపోయిన శవాలు కనిపిస్తాయి. అక్కడ యాడమ్ షర్లెట్తో మాట్లాడుతూ నీ ఫేట్ నిన్ను ఎప్పుడూ కూడా ఇక్కడ తీసుకొని వస్తుంది, లైక్ ఎలిజబెత్ దగ్గరకు అండ్ అక్కడ నుండి నా దగ్గరకు. నిజానికి టైం చాలా క్రూరమైన ఆట ఆడుతోంది అని చెప్పాక నువ్వు నీ డెసిషన్ తీసుకున్నావా షర్లెట్, ఇంకా మన దగ్గర కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది అని అడిగాక ఇక్కడతో మనం ఈ నాటిని పూర్తిగా విప్పేయగలం అని అంటాడు. అయితే దేనికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నాడు, అర్థం కావలేదు. అప్పుడే షర్లెట్ యాడమ్తో నా సంగతి సరే, నువ్వు నిజంగా దీన్ని పూర్తి చేయగలవా అని అడుగుతుంది. దానికి యాడమ్ కాసేపు సైలెంట్గా ఉండి ఈవా అనుకున్నది ఎప్పటికీ జరగదు, కాస్త తన ప్రపంచం మన ప్రపంచంతో కలిసి ఉండడానికి ఎలాంటి అర్హత లేదు అని అంటాడు. అయితే ఇక్కడ షర్లెట్ అడిగింది యాడమ్ కర్తవ్యం గురించి, కానీ యాడమ్ మాత్రం షర్లెట్ మాటకి సమాధానం ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేసి ఈవా మీదకి తోసేస్తాడు. ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2కి స్వాప్ అవుతుంది. అక్కడ మనం ఖాన్ వాళ్ళ ఇంటిని చూస్తాం. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో మార్తా అండ్ జోనస్ స్పెండ్ చేశాక జోనస్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే ఎర్రని నెయిల్ పాలిష్ వేసుకున్న ఒక చెయ్యి అతని భుజాన్ని తాకుతుంది. దాంతో జోనస్ మెల్లగా వెనక్కి తిరిగి చూసినప్పుడు తెల్లని దుస్తుల్లోనూ వరల్డ్ 1 మార్తా కనిపిస్తుంది. ఆమె చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే జోనస్ ఒక్కసారిగా లేచి గట్టిగా ఊపిరి తీసుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ పక్కనే గ్రే టాప్ వేసుకున్న వరల్డ్ 2 మార్తా పడుకుని ఉంటుంది. అయితే జోనస్ కి ఎప్పుడూ ఒకే రకంగా ఉండే భయంకరమైన కళలు వచ్చేవి, లైక్ తన తండ్రి బ్లాక్ మ్యాటర్తో ఉండడం లేదా మికెల్ కనిపించడం, ఇంకా మార్తాతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉండడం. అయితే ఆ సన్నివేశాల్లో ఎప్పుడు ఒక అపశకునపు భావన ఉండేది, కానీ ఇప్పుడు నిజంగా ఒక మనిషి తన పక్కనే ఉండడం అతనికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ దగ్గరతనాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో కూడా తను తన మార్తా కాకుండా ఇంకొకరితో ఉండడం వల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడు. అదే గిల్ట్ తో మంచం మీద నుండి లేచి దుస్తులు వేసుకోవడం మొదలు పెడతాడు. మార్తా అతని కళ్ళలోని దూరాన్ని గమనించి ఆమె కూడా లేచి సిద్ధమవుతుంది. ఈ సీన్ తో ఇద్దరు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ సడన్ గా దృష్టి తిప్పుకుంటారు. చెప్పాలనుకునే మాటలు ఉన్నా వాటిని బయటకు చెప్పడం సాధ్యం కాదు. తర్వాత గది నుండి బయలుదేరే ముందు జోనస్ పసుపు రంగు రెయిన్ కోట్ తీసుకుంటాడు. కొద్దిసేపు ఆలోచించి దాన్ని మార్తాకిస్తాడు. ఇది ఒక వియర్డ్ ఆఫర్ లా ఉంటుంది. తర్వాత జోనస్ మార్తాతో మనం పవర్ ప్లాంట్ కి వెళ్ళాలి అని చెప్తాడు. అలా ఇద్దరు కలిసి కిందకి దిగి వచ్చేసరికి కెథరీనా 2 మార్తా ఎక్కడికి వెళ్ళిందో అన్న భయం ఇంకా బాధతో మార్తా మీద కోపంగా ఉంటుంది. ఇంకా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావో అని అరుస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే బ్యాక్గ్రౌండ్ లో 2 లైట్స్ ఉంటాయి మామ. ఇక్కడే కాకుండా ఈవా లక్స్ లో కూడా జతలుగా లైట్స్ ఉంటాయి.
లైక్ మీరు సెకండ్ వరల్డ్ లో ఉన్నారు అని మనకు ప్రతిసారి తెలిసేలా నోటేషన్స్ పెట్టుంటారు. అని తన తల్లి ఆవేశాన్ని చూసిన మార్తా ఎలాంటి కారణం చెప్పుకోకుండా నిశ్శబ్దంగా వెళ్లి తనని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇంకా ఒక కన్నీటి చుక్క రాళ్ళని చూస్తాం. ఇట్స్ లైక్ ఐఎమ్ సారీ మా అని సింపుల్ గా చెప్పేలాగా. తర్వాత మార్తా తన అమ్మతో ఇట్స్ ఓకే అని అంటుంది. ఆ ఎమోషనల్ మూమెంట్ తర్వాత మార్తా అక్కడ నుండి ఏమీ చెప్పుకోకుండా వెళ్ళిపోతుంది. వెంటనే జోనస్ కూడా తనని ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 1 లోని కెథరీనా దగ్గరికి మారుతుంది. తను ముసలి ఉల్రిక్ తో కూర్చొని తనకి కొన్ని ఆదేశాలను ఇస్తూ ఉంటది. రాత్రి 10 గంటలకు నువ్వు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాయి, ఎవరన్నా అడిగితే నాకు నిద్ర రావడం లేదు, అలా గాలికి తిరుగుతున్నా అని చెప్పు అని అంటూ కాస్త భయంగా వెనక్కి తిరిగి తన తల్లిని చూస్తూ ఉంటుంది. తర్వాత కంటిన్యూ చేస్తూ హెలెన్ సాయంత్రం 5 గంటలకు పని ముగించుకుంటది. నేను ఆమె దగ్గర నుండి ఆ కీ కార్డ్ని దొంగిలించి నేను తీసుకుని వెళ్ళడానికి వస్తాను అని చెప్తుంది. తర్వాత ఉల్రిక్ కెథరీనా చేతులను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు కెథరీనా మనమిద్దరం బయటకు వెళ్ళాక మికిల్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోదాం అని చెప్పి కెథరీనా ఉల్రిక్ చంపను మృదువుగా తాకుతుంది. అప్పుడే ఉల్రిక్ తను చేసిన తప్పులకు ఈసారి నోరు తెరిచి క్షమాపణలు చెప్తాడు. ఇంతలో మనకి కొన్ని వాచెస్ ని చూపిస్తారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఒక రేడియో వాయిస్ వినిపిస్తుంది. కెర్నోబిల్ ఘటన తర్వాత 1 సంవత్సరం గడిచిన సందర్భంగా 5 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు దీర్ఘకాల జైలు శిక్ష విధించబడ్డాయి అని ప్రకటిస్తుంది. అప్పుడే మనం హెచ్జీ టానోస్ ని చూస్తాం. ఇంకా తన షాప్ లో పాడైపోయిన ఒక వాచ్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ లో ఆ రేడియో వాయిస్ కొనసాగిస్తూ జర్మన్ అణు విద్యుత్ కేంద్రాలలో భద్రతా తనిఖీలు పెంచబడ్డాయి అని అంటూ ఉండగా టీన్ షెర్లెట్ దుకాణంలోకి వస్తుంది. ఆమె టానోస్ వర్క్ స్టేషన్ దగ్గర నిలబడి సమయాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లడం సాధ్యమా అని ప్రశ్నిస్తుంది. నిజానికి ఈ ప్రశ్న తన పాస్ట్ గురించి ఇంకెప్పుడు చెప్తావు అన్న కోణంలో అడుగుతుంది. వెంటనే టానోస్ నవ్వి నేను కూడా దీని గురించి ఎప్పుడో ఆలోచించానని చెప్తాడు. కానీ షెర్లెట్ మాత్రం సమాధానం కోసం పట్టుబడుతుంది. తనకి ఆ టైం ట్రావెల్ సాధ్యమా కాదా అన్న తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. తన మాటలను విన్న టానోస్ షెర్లెట్ నువ్వు బాగా పెద్దదాని అయిపోయావు అని చెప్పి అదే గర్వంతో ఉంటాడు. అప్పుడే టానోస్ ఒక రియలైజేషన్ కూడా వస్తాడు. తను ఎందుకు సడన్ గా క్వశ్చన్ అడిగింది అని. దాంతో షెర్లెట్ తో నువ్వు నీ గురించి తెలుసుకోవాల్సిన టైం వచ్చింది అని అంటూ చాలా రోజులుగా నేను కూడా నీకులాగే టైంలో వెనక్కి వెళ్ళగలమా అని ఆలోచిస్తూ ఉన్నా అని చెప్తా ఒక కబోర్డ్ ని ఓపెన్ చేసి అందులో నుండి ఒక పెట్టెని తీసుకొని వస్తాడు. ఇంకా అందులో ఉన్న ఫోటోని తీసి ఆమెకి ఇస్తాడు. ఆ ఫోటోలో ఒక యువజంట మరియు ఒక చిన్న బిడ్డ ఉంటారు. షెర్లెట్ అది తన తల్లిదండ్రుల ఫోటో అయి ఉంటుందని భావించి టానోస్ ని అడుగుతుంది. అప్పుడు టానోస్ షెర్లెట్ తో అది నా కొడుకు ఇంకా నా కోడలు అండ్ వారితో ఉన్నది నా మనవరాలు అని చెప్పాక వారు ముగ్గురు కూడా ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు అని అంటాడు. అయితే అదే రోజు రాత్రి మన షాప్ లో ఏదో శబ్దం వినిపించింది. ఎవరన్నా వచ్చారేమో అని బయటికి వెళ్లి చూస్తే 2 మహిళలు చాలా వింత ఆకారంలో ఉన్నారు. ఇంకా వారి చేతిలో ఒక బండల్ ఉన్నది. ఇంకా ఆ బండల్ ఇంకెవరో కాదు, అది నువ్వే అని అంటాడు. తర్వాత టానోస్ ఆ ప్రమాదాన్ని వివరంగా చెప్తూ ఉండగా షెర్లెట్ శ్రద్ధగా వింటుంటది. ఆ రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో ఒక ట్రక్ నా కొడుకు కారుని నదిలోకి తోసేసిందని చెప్పారు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఆ ప్రమాదంలో నా కొడుకు కోడలు బాడీస్ మాత్రమే దొరికాయి. ఆ బిడ్డ మాత్రం ఎక్కడా కనిపించలేదని చెప్తూ ఆ పెట్టెలో నుండి ఒక వాచ్ని తీసి షెర్లెట్కి ఇచ్చి నీకు సంబంధించి నా దగ్గర ఉన్న ఏకైక గుర్తు ఇదిగో ఈ ఫర్ షెర్లెట్ అని రాసి ఉన్న వాచ్ మాత్రమే అని చెప్తాడు. వెంటనే షెర్లెట్ ఆ వాచ్ని తీసుకుని ఫుల్ గా బాధపడుతుంటుంది. తర్వాత ఒక్కసారిగా పైకి లేచి అయితే నా తల్లిదండ్రులు ఎవరు అని టానోస్ ని ప్రశ్నిస్తుంది. దానికి టానోస్ మెల్లగా లేచి నాకు తెలియదు షెర్లెట్ అని అనగానే పిచ్చెక్కిపోయిన షెర్లెట్ తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత టానోస్ ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. నిజానికి ఈ ఫ్రేమ్ ని చూస్తే ఇది ఒక కీ పాయింట్ ని చూపిస్తుంది మామ. వాచ్ ఎప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ డోర్ తో ఉంటుంది. టైమ్ ఈస్ ట్రాప్డ్ ఇన్సైడ్ ద డోర్ అని రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఈ వాచ్ హ్యాపీగా ఉన్న ఫోటో మీద ప్లేస్ చేయడం అనేది ఒక హ్యాపీ మూమెంట్ ట్రాజిక్ టైమ్ లూప్ లో ఇరుక్కుంది అని చెప్తారు. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2 లో ఉన్న షెర్లెట్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అండ్ తను అలెగ్జాండర్ ఆఫీస్ లో వెయిట్ చేస్తూ ఉంటది. ఇంకా అక్కడ హ్యానా ఇచ్చిన షాపింగ్ బ్యాగ్ ను గమనిస్తూ ఉండగా అప్పుడే అలెగ్జాండర్ రూమ్ లోకి వస్తాడు. షెర్లెట్ ను చూసి ఆశ్చర్యపోగానే షెర్లెట్ అలెగ్జాండర్ తో నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలని వచ్చాను, ఈజ్ దిస్ రైట్ టైమ్ టు టాక్ అని అనగానే నిజానికి తను వచ్చింది ఆ బంకర్ లో దొరికిన ఆ మ్యాట్స్ బాడీ గురించి ప్రశ్నించడానికి. తర్వాత షెర్లెట్ అలెగ్జాండర్ ఆరోగ్యం గురించి అడుగుతుంది. దానికి అలెగ్జాండర్ ఇప్పటికైతే అన్ని బాగున్నాయి, కానీ ఈ డిమాలిషింగ్ పనులు కొంచెం హెవీగా జరుగుతున్నాయి, కాజ్ మరొక సంవత్సరం తర్వాత పవర్ ప్లాంట్ మూసివేయబడుతుంది అని వివరిస్తూ ఇది ఇలా ముగుస్తుంది అనుకోలేదు అని చెప్పి ఆ హ్యానా ఇచ్చిన కవర్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే షెర్లెట్ డిటెక్టివ్ మోడ్ ఆన్ చేసి అలెగ్జాండర్ ని అడుగుతుంది, నువ్వు ఇండియన్కి ఎప్పుడు వచ్చావు, పవర్ ప్లాంట్ పని ఎప్పుడు మొదలు పెట్టావు అని. దానికి అలెగ్జాండర్ తనని ప్రశ్నిస్తున్నారని గ్రహించి ఎంతో జాగ్రత్తగా సమాధానం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. నేను 1986 ఇయర్ ఎండింగ్ టైంలో వచ్చానని చెప్పాక ఆ హీట్ నుంచి తప్పించుకోవడానికి షిఫ్ట్ షెడ్యూల్ దొరికిందా అని అడుగుతాడు. ఈ మాట వినగానే షెర్లెట్కి అర్థమైపోతుంది. వెంటనే తను లాస్ట్ షెడ్యూల్ లిస్ట్ మొత్తం పోయిందని మీ వాళ్ళు చెప్పారు, మీ దగ్గర ఏమైనా ఆ షెడ్యూల్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి అలెగ్జాండర్ ఏ షెడ్యూల్స్ కోసం చూస్తున్నారు అని అంటే అప్పుడు షెర్లెట్ 1986 కి సంబంధించిన మొత్తం షిఫ్ట్ షెడ్యూల్స్ అని అంటుంది. ఆ మాట వినగానే అలెగ్జాండర్ కాస్త కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో కథ మళ్ళీ వరల్డ్ 1 లో స్వాప్ అవుతుంది. క్లౌడియా రెజినాని
పాతిపెట్టేశాక మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ దగ్గరికి తిరిగి వస్తూ ఉంటుంది. ఇంకా తను లోపలికి ప్రవేశించగానే ఏవో శబ్దాలు వస్తాయి. వెంటనే తన టార్చ్ లైట్ ని ఆపేసి అక్కడే దగ్గరలో ఉన్న ఒక మెటల్ రాడ్ తీసుకొని మెల్లగా లోపలికి వెళ్తుంటది. ఇంకా చుట్టుపక్కల గమనిస్తూ చాలా జాగ్రత్తగా రూమ్ లోకి చేరుకోగానే అక్కడ ఎవరినో చూసి స్తంభించిపోతుంది. ఒక్క సెకండ్ ఊపిరి ఆగిపోయింది. అది ఇంకెవరో కాదు, తన డాపల్ గ్యాంగర్ క్లౌడియా. క్లౌడియా ఆశ్చర్యపోయి క్లౌడియా 2ని తీక్షణంగా పరిశీలిస్తూ ఉంటుంది. కాజ్ ముక్కు నోరు అచ్చుగుద్దినట్టు తనలాగానే ఉంటుంది. ఇంకా క్లౌడియా 2 క్లౌడియాని చూస్తూ హలో క్లౌడియా అని అంటుంది. ఇంతలో ఎలిజబెత్ మరియు పీటర్ ఆ ట్రాన్స్జెండర్ ట్రైలర్ నుంచి బయటకు వస్తారు. ఎలిజబెత్ చాలా దిగాలుగా కనిపిస్తోంది. ఇద్దరు పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న బ్యారిగేట్స్ వైపు నడుస్తారు. ఇంకా పీటర్ అక్కడ గార్డ్స్ తో మాట్లాడుతూ ఉండగా ఎలిజబెత్ తన చేతిలో ఉన్న పాకెట్ వాచ్ చూస్తూ ఉంటుంది. తర్వాత ఆమె పీటర్ తో, నేను ఈ రోజు నీతో రావాలనుకోవడం లేదు, అందరూ చనిపోయారని నువ్వు అంగీకరించాలి, వాళ్ళు బ్రతికే ఉంటే మన కోసం వచ్చేవాళ్ళు అని అంటుంది. కానీ పీటర్ మాత్రం అది అంగీకరించడానికి సిద్ధంగా లేడు. తర్వాత ఎలిజబెత్ అక్కడ నుండి తిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పీటర్ మొదట ఆమె వెనక వెళ్ళాలని అనుకుంటాడు, కానీ చివరికి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. అప్పుడే సీన్ పోలీస్ స్టేషన్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ క్లౌడియా తన డాపల్ గ్యాంగర్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నువ్వు వేరొక ప్రపంచం నుండి వచ్చా అంటున్నావు, నాతో నీకేంటి పని అని అడుగుతుంది. దానికి క్లౌడియా 2, ఈ ప్రపంచంలో మొత్తంగా 2 రకాల తెగలుంటాయి, రెండూ కూడా పవర్ అండ్ సుపీరియారిటీ కోసం గొడవ పడుతుంది. అందుకనే నేను నిన్ను ఈ చీకట్లోని వెలుగు వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాక, ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో సమయాన్ని నియంత్రించడానికి 2 వర్గాలున్నాయి, ఒకటి వెలుగు, మరొకటి చీకటి. అయితే ఈ లైట్ అండ్ షాడో గురించి నీకు ఆల్రెడీ తెలుసు. సో నీకు వెలుగు చూడాలని ఉంటే ఒక వర్గాన్ని ఎంచుకోవాలి, అది ఈవా సైడ్ అని అనగానే దాని క్లౌడియా ఈవా అని వింతగా అడుగుతుంది. కాస్త తనకి ఈవా ఎవరో తెలియదు. తన కన్ఫ్యూజన్ అర్థం చేసుకున్న క్లౌడియా 2, నువ్వు తనని నమ్మద్దు, తను నువ్వు అనుకున్నట్టు కాదు అని అనగానే క్లౌడియా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు క్లౌడియా 2 జోనస్ గురించి అని అనగానే రియల్ క్లౌడియా జోనస్ చనిపోయాడు కదా అని అడుగుతుంది. అయితే క్లౌడియా అలా ఎందుకు అనింది అని అంటే, అపోకలిప్స్ కి ముందు జోనస్ తన అమ్మని తీసుకొని వస్తానని వెళ్ళిపోయాక తిరిగి బంకర్లోకి రాలేదు, దాంతో తను చనిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే క్లౌడియా 2 చాలా ధీమాగా జోనస్ ఇంకా బతికే ఉన్నాడు అండ్ అతని లక్ష్యం ఒకటే, 2 ప్రపంచాలను నాశనం చేసి ఈ నాటును పూర్తిగా తెంచేయడం. కానీ ఈవా తనలాంటిది కాదు, తను ఈ 2 ప్రపంచాలను కాపాడాలనుకుంటోంది అని అంటుంది. ఇది విన్న క్లౌడియా గందరగోళంలో పడిపోతుంది. ఇంకా క్లౌడియా 2తో జోనస్ ఎప్పుడు ఈ విషయాలను మార్చగలం అని అంటూ ఉండేవాడు. ఇంకా మనం ఒక చిన్న విషయాన్ని మారిస్తే చాలు మొత్తం ప్రపంచం సెట్ అయిపోతుంది అని కూడా చెప్పేవాడు అని అంటుంది. అదంతా విన్న క్లౌడియా 2, జోనస్ అదంతా నమ్మడానికి మెయిన్ రీజన్ నువ్వే అని అంటుంది. దానికి క్లౌడియా వాట్ అన్నట్టుగా చూస్తూ ఉండగా క్లౌడియా 2 క్లారిటీ ఇస్తూ, నువ్వు అంటే నీ ఎల్డర్ సెల్ఫ్ అయిన ముసల్ క్లౌడియా ఇదంతా జోనస్ కి నేర్పించింది అని అంటుంది. దీన్నే పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ అని అంటారు. జోనస్ 2020లో ప్యాసేజ్ ని ఓపెన్ చేశాడు. దానికి ముందు 2019లో స్ట్రేంజర్ జోనస్ దాన్ని మూసేశాడు. ఇంకా ఈ ప్యాసేజ్ అన్నది మొదటిసారి 1986 వేసవిలో తెరుచుకుంది. అయితే ఇక్కడ ఈ లూప్ కి కూడా ఒరిజిన్ లేదు. అంతేకాకుండా ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు సిసిఎం అవశేషాలు ఆ గుహలో మిగిలిపోతూ వచ్చాయి. అదే డార్క్ మ్యాటర్. ప్రతి సైకిల్లో ఈ 3 సమయాల్లో కూడా సిసిఎం పూర్తిగా క్షీణించక ముందే టనెల్స్ లోకి తీసుకుని వస్తున్నారు, వెళ్తున్నారు. దాని కారణంగా అది ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టీవీలో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినట్టుగా, అంటే ప్రతిసారి ఎంటర్ అయితే ఒక పాయింట్ సౌండ్ ని పెంచినట్టు. అలా ఎన్నిసార్లు ప్రయాణిస్తే అంత పెద్ద మొత్తంలో అది తయారవుతూ వెళ్తుంది. కాబట్టి ఈ లూప్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది తప్ప బ్రేక్ అవడం లేదు. ఈ కారణంగా లూప్ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉండాలి అని చెప్పాక జోనస్ 1986లో బ్యారెల్ ఓపెన్ చేయాలి, సిసిఎం తీసుకొని 2020కి రావాలి, టనెల్ ని ఓపెన్ చేయాలి. ఇలా ప్రతిసారి ఇది జరుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉండగా అప్పుడు క్లౌడియా క్యూరియస్ గా ఏం జరగాలి అని అడుగుతుంది. దానికి క్లౌడియా 2 లైఫ్ అండ్ డెత్ అని అంటుంది. ఇక్కడ నుండి స్క్రీన్ మళ్ళీ వరల్డ్ 2కి స్వాప్ అవుతుంది. మనకి పవర్ ప్లాంట్ ని చూపిస్తారు. అలానే ఎవరో ఫెన్సింగ్ ని కటింగ్ చేస్తూ ఉంటారు. ఎవరా అని చూస్తే అక్కడ జోనస్ కనిపిస్తాడు. అదంతా గమనిస్తున్న మార్తా జోనస్ తో ఈ బ్యారల్స్ లో ఏముంది అని అడుగుతుంది. దానికి జోనస్ ఏమో నాకు కూడా తెలియదు అని చెప్పాక 1986 సమ్మర్లో పవర్ ప్లాంట్ లోపల ఒక యాక్సిడెంట్ జరిగిందని మాత్రం తెలుసు. సో ఆ యాక్సిడెంట్ కారణంగా ఏదో సబ్స్టాన్స్ రిలీజ్ అయింది. అదే పదార్థాన్ని ఆ బ్యారెల్స్ లో ఉంచారు. ఆ బ్లాక్ మ్యాటర్ ఆ టైం ట్రావెల్ కి సాధ్యమయ్యేలా చేసింది. అండ్ ఈ రాత్రి ఆ బ్యారెల్స్ ఉన్న ట్రక్ పవర్ ప్లాంట్ లోకి వస్తుంది. సో ఆ ట్రక్ వచ్చే వరకు మనం ఎదురు చూడాలి అని చెప్పి ఫెన్సింగ్ దాటుకుని లోపలికి ప్రవేశిస్తాడు. మార్తా కూడా జోనస్ ని ఫాలో అవుతూ ఫెన్సింగ్ లోని గ్యాప్ ద్వారా లోపలికి వెళ్తూ ఉండగా
తన చెంప పైన ఆ ఐరన్ ఫెన్స్ తగిలి ఆమె కుడి చెంప మీద గాయం అవుతుంది. ఇదే గాయం మనం ఆల్ట్ మార్తా మీద చూసాం. కానీ స్ట్రేంజర్ మార్తా ఈవా ముఖం మీద ఉన్న మార్క్స్ ఎలా వచ్చాయన్నది ఇంకా మనకు తెలియదు. ఆ చెంప మీద గాయాన్ని చూడగానే జోనస్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇంకా తను ఏదో భూతాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ నిలబడిపోతాడు. అది చూసిన మార్తా జస్ట్ చిన్న గాయమేలే పద అని చెప్పి ముందుకు వెళ్తుండగా జోనస్ కదలకుండా ఉంటాడు. వెంటనే మార్తా ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు జోనస్ ఇదే గాయంని నీ ఎల్డర్ ఫేస్ మీద కూడా చూశాను, కానీ ఎడమ వైపున అని చెప్పి జోనస్ ఒక రిలైజేషన్ కి వస్తాడు. ఇది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది, వీళ్ళు మొత్తం మార్చబోతున్నాం అని చెప్పి ఈ లూప్ ని మళ్ళీ జరిగేలా చేస్తున్నారు అని అనుకుని ఈవా నాతో నా ప్రపంచాన్ని కాపాడుతాను నేను అబద్ధం చెప్పింది అని అనగానే మార్తాకి మెంటల్ ఎక్కేసింది. వచ్చినప్పటి నుండి నా వరల్డ్ నా మార్తా అంటున్నాడు అని. అదే కోపంతో జోనస్ మీద అరుస్తుంది. నీ ప్రపంచం గురించి నాకు తెలియదు, కానీ ఇది నా ప్రపంచం, కనీసం ఇక్కడైనా అపోకలిప్స్ ని ఆపగలమని చెప్పగానే దానికి జోనస్ ఎగ్జాక్ట్లీ ఈవా కూడా అదే కోరుకుంటుంది. మనం అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ట్రిగ్గర్ చేసి లూప్ ని కంటిన్యూ అయ్యేలా చేయాలి అని అంటాడు. మార్తాకి జోనస్ ఏం మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు, ఎందుకంటే తనకి ఇదంతా కొత్తగా ఉంది. దాంతో ఏం చేయలేని స్థితిలో నిల్చొని చూస్తూ ఉండగా అప్పుడే జోనస్ వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరి మాటలు విని విని నేను అలసిపోయాను, ఎప్పుడు ఎవరో చెప్పే మాటలను వింటున్నాను, నేను నా సొంత నిర్ణయాలను ఎప్పుడు తీసుకోవడం లేదు, దాని కారణంగా సిచ్యువేషన్స్ ఇంకా ఇంకా దారుణంగా తయారయ్యాయి అని అరుస్తూ ఉంటాడు. మార్తా దిక్కులు చూస్తూ ఉంటది. అప్పుడే జోనస్ ఇదంతా కాదు, ఫస్ట్ వెళ్ళి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలని చెప్పి అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్తాడు. నిజానికి ఈవా అబద్ధం చెప్పిందా లేదా అన్నది నెక్స్ట్ సీన్స్ లో తెలుస్తుంది. మార్తా తన మనసును అదుపులో పెట్టుకుని లోపలికి వెళ్లి బ్యారెల్స్ ని ఆపాలని అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పుల్ తనని జోనస్ వెంటే వెళ్లేలా ప్రేరేపిస్తుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ వార్లోని 1986కి స్వాప్ అవుతుంది. అక్కడ టీనేజ్ షెర్లెట్ బస్ స్టాప్ వద్ద కూర్చొని ఉంటుంది. అప్పుడు ఒక బస్సు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో నుండి ఒక యువకుడు దిగుతాడు. ఇంకా బస్ డ్రైవర్ షెర్లెట్ని వస్తున్నావా అని అడుగుతాడు. దానికి షెర్లెట్ నో అని అంటుంది. అలా వచ్చిన ఆ యంగ్స్టర్ బస్ స్టాప్ లో కూర్చొని షెర్లెట్ని అడుగుతాడు, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని. దానికి షెర్లెట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని అనగానే వెంటనే ఆ యంగ్స్టర్ ఈ ప్రపంచమే పెద్ద కాంప్లికేటెడ్ అని అంటాడు. ఆ మాట షెర్లెట్ని ఇంప్రెస్ చేస్తుంది. తర్వాత ఆ యంగ్స్టర్ తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మా నాన్న ఇక్కడే జీవించేవాడంట, అది కూడా మా అమ్మ చనిపోవడానికి ముందు నాకు చెప్పింది అని అంటాడు. ఈ మాట వినగానే షెర్లెట్ ఆ యంగ్స్టర్తో చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొని రావచ్చు, ఎలాగో తెలుసా అని అడుగుతుంది. దానికి ఆ యంగ్స్టర్ అవునా అదెలా అని అడిగితే అప్పుడు షెర్లెట్ వాళ్ళు చనిపోవడానికి ముందు మనం వాళ్ళని ఆపాలి అని అంటుంది. అయితే ఈ లైన్ ఒక్కటి చాలు మామ డార్క్ ఎండింగ్ ఏంటో చెప్పడానికి, కానీ ఎండింగ్ చూస్తే గానీ ఈ లైన్ మనకు అర్థం కాదు. అలా చెప్పగానే ఆ యంగ్స్టర్ తనని పరిచయం చేసుకుంటూ నా పేరు పీటర్ డాప్లర్ అని అంటాడు. సో నెక్స్ట్ సీన్స్ లోకి వెళ్లే ముందు ఇక్కడ ఉన్న ఒక డీటెయిలింగ్ చూద్దాము. ఈ యంగ్స్టర్ వెనకాల ఒక పోస్టర్ ఉంటుంది, కానీ షెర్లెట్ వెనకాల మొత్తం గీకేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది తన పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ తన ఐడెంటిటీ ఏంటి అన్నది తనకు తెలియదు, ఇంకా తన లైఫ్ మొత్తం గజిబిజిగా ఉంటుంది అన్న కోణంలో ఈ ఫ్రేమ్ ని డిజైన్ చేశారు. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2కి స్వాప్ అవుతుంది. ఎలిజబెత్ సోఫాపై కూర్చొని ఉంటుంది. అప్పుడే షెర్లెట్ ఇంటికి వచ్చి నువ్వేంటి ఇంత త్వరగా వచ్చేసావు స్కూల్ నుండి అని అడుగుతుంది. దానికి ఎలిజబెత్ ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు అని చెప్తుంది. అదే సమయంలో పీటర్ బయటకు వచ్చి షెర్లెట్ ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు షెర్లెట్ ఈ రోజు నేను అలెగ్జాండర్ని కలిశాను, ఇంకా 1986కి సంబంధించిన రికార్డ్స్ ని తిరగేస్తే మ్యాట్స్ మిస్ అయిన రోజున రాత్రి హెల్గేట్ డ్యూటీలోనే ఉన్నాడు, ఇంకా తన షిఫ్ట్ సాయంత్రం 6 గంటలు ముగిసింది. విచిత్రమైన విషయం ఏంటంటే మ్యాట్స్ సరిగ్గా 6 గంటలు 21 నిమిషాలకు కనిపించకుండా పోయాడని చెప్తుంది. అప్పుడే పీటర్ అనుమానంగా ఏం మాట్లాడుతున్నావు షెర్లెట్, నిన్న రాత్రి తను మాతోనే ఉన్నాడు అని అంటాడు. అప్పుడు షెర్లెట్ తిక్కగొర్రెలాగా మీ నాన్న 2 అబ్బాయిల హత్య కేసులో నిందితుడు అని ఎలిజబెత్ ముందు అరుస్తూ ఉంటుంది. అది గమనించిన పీటర్ కోపంగా తనని పక్కకి లాక్కెళ్తాడు. ఇంకా షెర్లెట్తో నీకేమైనా బుద్ధుందా, చిన్నపిల్ల ముందు ఏం మాట్లాడాలో తెలీదా అని అరుస్తాడు. అప్పుడే షెర్లెట్ ఉల్రిక్ చెప్పింది నిజం, ఈ సంఘటనలన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయని అంటుంది. ఉల్రిక్ పేరు వినగానే పీటర్ కోపం కాస్త భావోద్వేగంగా మారిపోతుంది. ఇంకా షెర్లెట్ దగ్గరగా వచ్చి ఉల్రిక్ అని అనగానే షెర్లెట్ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడతో సీన్ వరల్డ్ 1కి స్వాప్ అవుతుంది. బోరున వర్షం, ఇంకా పవర్ ప్లాంట్ దగ్గర నుండి ఎలిజబెత్ నేరుగా ఆర్వీ దగ్గరకు వచ్చి లోపల వెళ్తుంది. అప్పుడే తను అక్కడ ఒక దొంగను చూస్తుంది. అతను ఆహారం కోసం వెతుకుతున్నాడు. ఆ దొంగ ఎలిజబెత్ ని చూసి భయపడొద్దు అని చెప్తాడు. కానీ ఎలిజబెత్ పారిపోవడానికి ప్రయత్నించగానే అతను ఆమె తలని తలుపుకు బలంగా కొడతాడు. ఆమె కనుగొమ్మ పైన లోతైన గాయం అవుతుంది. కొంతసేపటి తర్వాత ఆమె స్పృహలోకి వచ్చి చూస్తే అతను స్టవ్ పై ఒక క్యాన్ ఫుడ్ వేడి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎలిజబెత్ చేతులు కట్టబడి ఉంటాయి అండ్ అతను మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఎలిజబెత్ కి అతను మాటలు అర్థం కావు. తర్వాత ఆ దొంగ ఎలిజబెత్ పక్కన కూర్చొని
తినడం మొదలు పెడతాడు. చాలా రోజుల తర్వాత వేడి ఆహారం తింటున్నా అని చెప్తాడు. ఎలిజబెత్ భయంతో అతనికి దూరంగా కూర్చొని ఉంటుంది. ఇంకా ఆ దొంగ తిని వెళ్ళిపోతాడని ఆశిస్తుంది, కానీ అతను ఆమెను తాగడానికి ప్రయత్నిస్తాడు. ఆమె ప్రతిస్పందించిన అరవలేకపోతుంది. ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరంగా మారుతుంది. అతడు ఆమె దుస్తులను లాగడం ప్రారంభిస్తాడు. ఎలిజబెత్ చేతులు కట్టుబడి ఉండడం వల్ల ఆమె తనను తాను రక్షించుకోలేకపోతుంది. అరిచే అవకాశం లేదు. ఇంకా ఆ దొంగ ఆమె పైకి ఎక్కి దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే పీటర్ అక్కడికి చేరుకుంటాడు. తన కూతురుని రక్షించడానికి అతను తన సహాయశక్తిలా ప్రయత్నిస్తాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. కానీ పీటర్ అంత బలమైన వ్యక్తి కాదు. ఆ దొంగ చూడడానికి చాలా భద్రంగా ఉంటాడు. అప్పుడే ఎలిజబెత్ ఒక కత్తిని గమనించి దాంతో ఆమె తన చేతికి కట్టిన తాళ్లను విప్పుకోవడం ప్రారంభిస్తుంది. అప్పటికే ఆ దొంగ పీటర్ పై ఆధిపత్యం సాధించాడు. ఇంకా ఒక క్యాన్ తో అతని తలను బలంగా కొట్టేశాడు. ఎలిజబెత్ తాళ్లను విప్పుకొని ధైర్యంగా కత్తితో ఆ దొంగపైన దాడి చేస్తుంది. అయితే తను ఇంకా చిన్నపిల్ల కావడంతో బలహీనురాలుగా ఉంటుంది. అయినా సరే అతన్ని గట్టిగా పట్టుకొని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ దొంగ ఆమెను దూరంగా తోసేసి మళ్ళీ పీటర్ వైపు తిరిగి తనని గోడ వైపుగా బలంగా తోసేస్తాడు. దాంతో పీటర్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అప్పుడే ఆ దొంగ ఎలిజబెత్ తెచ్చిన కత్తిని తీసుకొని పీటర్ పైన గురిపెట్టి అదే కత్తిని పీటర్ గొంతులోకి దించేస్తాడు. ఇదే సమయంలో ఎలిజబెత్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని అతని ముఖంపై బలంగా కొడుతుంది. దిస్ ఈజ్ హర్ ఫస్ట్ కిల్. తర్వాత ఆమె తన తండ్రిని చూస్తుంది, కానీ అతను అప్పటికి చనిపోయి ఉంటాడు. ఆ క్షణంలో ఆమె నేలపై కూలిపోతుంది. ఇంకా పూర్తిగా వణికిపోతూ ఉంటుంది. అప్పుడే సీన్ 2053కి మారుతుంది. అక్కడ పెద్ద వయసు ఎలిజబెత్ అస్థిరంగా ఉన్న గాడ్ పార్టికల్స్ ని గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఆమె పక్కనే యాడమ్ నిలబడి ఉంటాడు. తనతో పాటుగా షెర్లెట్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే ముసలి ఎలిజబెత్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళగానే ముగ్గురు కలిసి ఒకరినొకరు హత్తుకుంటారు. అనాథగా మిగిలిపోయిన ఎలిజబెత్ ఇక్కడ మళ్ళీ కుటుంబంతో కలుస్తుంది. నిజానికి ఇది 3 జనరేషన్స్ ఒక్కసారిగా కలిసిన క్షణం. అప్పుడే యాడమ్ వాళ్ళు వెళ్ళాలి ఫ్రాన్సిస్కా అని అంటాడు. ఆ మాట విన్న ఫ్రాన్సిస్కా తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని ఒక డోర్ ని ఓపెన్ చేయగానే ఎలిజబెత్ అండ్ షెర్లెట్ హజార్డ్ సూట్స్ వేసుకుని స్టేబుల్ గా మారిన ఆ గాడ్ పార్టికల్స్ లో అడుగు పెడతారు. వెంటనే మనం 2020లోని క్లౌడియాని చూస్తాం. ఇంకా అక్కడ ఉన్న క్లౌడియాతో యాడమ్ ఎప్పటికీ ఈ నాట్ను విప్పకుండా చూడాలి అని చెప్తూ ఆ సిక్మండు షెర్లెట్ని తనకిచ్చి ఇకపైన అందరినీ నువ్వే లీడ్ చేయాలి. ఈ మాటలేవి కూడా క్లౌడియాకి అర్థం కావడం లేదు. అప్పుడే క్లౌడియా 2 తన పాకెట్ లో ఉన్న ఆ గోల్డెన్ గ్లోబ్ బయటికి తీసి నువ్వు నీ ఒళ్ళో ఉన్న ఆ గంతుని కాపాడు, నేను నా ప్రపంచంలో ఉన్న దాన్ని కాపాడుతాను అని చెప్పి గ్లోబ్ ని ఆన్ చేయగానే టెన్షన్ పడుతూ క్లౌడియా ఏం చేయాలో చెప్పనే లేదు అని అడుగుతుంది. అప్పుడు క్లౌడియా 2 మొదట జోనస్ నిన్ను నమ్మేలా చేయి, తర్వాత అతన్ని వదిలేసి. దానికి క్లౌడియా అదంతా నేను ఎలా చేయాలి అని అంటే అప్పుడు క్లౌడియా 2 నువ్వు చేయాల్సిందంతా కూడా ఆ బుక్ లో ఉంది అని చెప్పి త్వరలో కలుద్దాం అని పుసుక్కును మాయమైపోతుంది. క్లౌడియా పూర్తి షాక్ లో ఉండగా సీన్ వరల్డ్ 2కి స్వాప్ అవుతుంది. అక్కడ మార్తా అండ్ జోనస్ గుహ వైపు నడుస్తూ ఉంటారు. అప్పుడే మార్తా జోనస్ తో అసలు ట్రూత్ ఏమై ఉంటుంది, ఒకే ప్రపంచం ఉండే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తుంది. అదే సమయంలో ఇద్దరు ఒకరికి ఎదురుగా మరొకరు నిల్చొని ఉంటారు. అప్పుడే మార్తా జోనస్ మైండ్ అర్థం చేసుకుని అడుగుతుంది, నువ్వు చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నావు కదా అని చెప్పి జోనస్ కి దగ్గరగా వస్తుంది. జోనస్ తనను తాను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తూ నాకు ఇదంతా జరగాలని లేదు అని అంటాడు. కానీ మార్తా అతని మాటలు నమ్మదు. ఇంకా తనతో మరి నిన్న రాత్రి గురించి ఏమంటావు అని ప్రశ్నిస్తుంది. దానికి జోనస్ అది తప్పు, నేను ఇక్కడ తప్పుగా ఉన్నా అని అంటాడు. వెంటనే మార్తా ఒక్కసారిగా అతన్ని గట్టిగా ముద్దు పెడుతుంది. జోనస్ కూడా అదే తీవ్రతతో స్పందిస్తాడు. ఆ ముద్దు ఒక ఆహ్వానం లాంటిది. ఇక్కడే ఉండిపో, మన ఇద్దరం కలిసి ఈ ప్రపంచంలో జీవించొచ్చు అనే సంకేతం. అలా కొద్దిసేపటికి ఆమె వెనక్కి తగ్గుతుంది. ఇంకా జోనస్ వైపు చూస్తూ ఇది తప్ప అని అంటుంది. జోనస్ కిస్ చేస్తాడే కానీ తనని పట్టుకోడు. లైక్ తనకి ఈ మార్తా అంటే ఇష్టం, కానీ ఈ ప్రపంచంలో ఉండడం మాత్రం ఇష్టం లేదు. అదే కారణంగా తన ఆహ్వానాన్ని యాక్సెప్ట్ చేయడం లేదన్నట్టుగా ఉంటుంది. దాంతో మార్తా కోపంగా అక్కడ నుండి గుహలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 1లోని అడవిలోకి షిఫ్ట్ అవుతుంది. హెలెన్ తన పని ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆమె పింక్ కోట్ వేసుకుని సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ధరించి ఉంటుంది. పింక్ విచ్ రిప్రజెంట్స్ లవ్, కేర్ అండ్ మదర్హుడ్. ఇంకా తను అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో ఫాలో అవుతున్నారని ఆమె కనిపిస్తుంది. అంతేకాకుండా అడవి మొత్తంలో కాకులు కావు కావు అని నాన్ స్టాప్ గా అరుస్తూనే ఉంటాయి. ఏదో అపశకునం జరగబోతుంది అని సంకేతం. ఎవరు ఫాలో అవుతున్నారు అని చూస్తే అది కెథరీనా. అయితే హెలెన్ అంత ఈజీగా భయపడే టైప్ కాదు. వెంటనే వెనక్కి తిరిగి ఏం కావాలి అని గట్టిగా అరుస్తుంది. కెథరీనా మొదట్లో భయపడి తర్వాత తన పాకెట్ల నుండి కత్తిని తీసి తనని బెదిరిస్తూ కీ కార్డ్ ఇవ్వమని అడుగుతుంది. కానీ ఇది మన సీజన్ 1 and 2లో చూసిన కెథరీనా కాదు. ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. హెలెన్ వెంటనే తనని గుర్తుపట్టి నాకు తెలుసు నువ్వు ఇలాంటి దానివేనని అని అనగానే కెథరీనా హెలెన్ బ్యాగ్ ని లాక్కోవడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడే హెలెన్ తన చేతిని గట్టిగా పట్టుకోగానే కెథరీనా అమ్మ వదులు అని అరుస్తుంది.
వస్తుంది. ఈ మాట వినగానే హెలెన్ భయపడిపోయి షాక్ లో తనని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కెథరీనా తన వెంటబడుతూ వచ్చి కింద పడిపోతుంది. దాంతో తను తన కత్తిని కోల్పోతుంది. అయినా ఆమె మళ్లీ లేచి హెలెన్ ను వెంబడిస్తుంది. ఇద్దరు గొడవ పడతారు. చివరకు కెథరీనా ఒక రాయితో హెలెన్ తలపై బలంగా కొడుతుంది. తర్వాత కెథరీనా తన తల్లి బ్యాగ్ లోని కీ కార్డ్ కోసం వెతుకుతుంది. కానీ అక్కడ ఆమె ఒక పెద్ద తప్పు చేసింది. తన తల్లికి వీపు చూపిస్తూ నిలబడుతుంది. పైగా తన ఆయుధాన్ని కూడా వదిలేసింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న హెలెన్ మళ్లీ లేచి వెనక నుంచి కెథరీనాపై దాడి చేస్తుంది. ఇంకా అదే రాయితో తన పైన దాడి చేస్తూ అరుస్తూ ఉంటుంది. నేను నీ తల్లిని కాదు, నువ్వు నరకం నుండి వచ్చిన వాళ్ళలో ఒక సైతానివి, నువ్వు నిజం కాదు అని అరుస్తూ కెథరీనాని గట్టిగా కొడుతుంది. ఈ పోరాటంలో కెథరీనా తన తల్లి మెడలో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ లాగేస్తుంది. ఇది సిరీస్ మొత్తంలోకి వన్ ఆఫ్ ద డార్కెస్ట్ సీన్స్ మామ. అయితే ఇందాక హెలెన్ పింక్ వేసుకొని ఉండింది అని చెప్పుకున్నాం. అండ్ పింక్ ఈజ్ ఫర్ లవ్ అండ్ మదర్హుడ్ అన్నాం కదా. నిజానికి కెథరీనా తన లవ్ కోసం వెంటబడుతూ ఉండింది. ఇంకా తన మదర్హుడ్ కూడా హెలెన్ బ్యాగ్ లో ఉంది. దాన్ని దక్కించుకోవడం కోసం వెంటబడుతూ ఉండింది. కానీ విధి ఎంత విచిత్రమైనదన్నది ఇక్కడితో తెలుస్తుంది. ప్రాణం పోసిన తల్లి చేతిలోనే ప్రాణాలు పోయి, అందుకోసమని కాకులంతగా అరుస్తూ ఉండింది. ఇంకా చీకటి కమ్మేస్తూ ఉండగా హెలెన్ కెథరీనా బ్యాక్ ప్యాక్ లో రాళ్లు నింపి ఆమె శరీరాన్ని సరస్సు వైపు లాగుతుంది. అప్పుడే ఆ పెండెంట్ అక్కడ పడిపోతుంది. ఇదే పెండెంట్ 2019 లో జోనస్ కి దొరికింది. దాన్ని మార్తాకి ఇస్తే మార్తా మళ్ళీ జోనస్ కి ఇస్తుంది. సో ఈ పెండెంట్ ఒరిజిన్ హ్యానా అని దాన్ని ఇచ్చింది ఈగన్ టీడ్మెన్. అయితే బార్తోస్ 2019 లో మార్తాని భయపెట్టడానికి చెప్పిన ఆ స్టోరీ తన తల్లి స్టోరీని. ఎంత ట్రాజిక్ కదా. ఇక్కడ నుండి సీన్ కాన్వాల్డ్ ఇంటి వద్దకు మారుతుంది. అప్పుడే అక్కడికి ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. ఇంకా అందులో నుండి మికెల్ అండ్ ఈనెస్ బయటకు దిగుతారు. మికెల్ ఇంటిని గమనంగా చూస్తాడు. ముఖ్యంగా తన గది దగ్గర ఉన్న కిటికీ వైపు. లైక్ ఏదో మారిపోయిందన్న భావన అతనికి కలుగుతుంది. ఇంకా తన తల్లి ఉనికిని అతను ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈనస్ తన కొడుకు భావోద్వేగాలను గమనిస్తూ అతని కోసం హాట్ చాక్లెట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడే మికెల్ వెనక వైపు డోర్ పగిలిపోయి ఉండడం గమనిస్తుంటాడు. ఇక్కడ నుండి ఒక సాడ్ మాంటేజ్ మొదలవుతుంది. సరస్సు ఒడ్డున సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ పడి ఉండడం, ఉల్రిక్ ఎప్పటికీ తిరిగి రాని కెథరీనా కోసం ఎదురు చూస్తూ ఉండడం, వరల్డ్ 2లో షెర్లెట్ ఉల్రిక్ ఖాళీ ఆఫీస్ ను చూస్తూ ఉండడం, హెచ్జీ టానోస్ షెర్లెట్ తో ఉన్న ఫోటోను చూస్తూ ఉండడం, అప్పుడే షెర్లెట్ ఇంటికి వచ్చి ఏమీ మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా ఉండడం, మరోపక్క టీన్ పీటర్ హెల్గే కెబిన్ కి చేరుకుంటాడు. అదే సమయంలో వరల్డ్ 1 ట్రైలర్ లో పడి ఉన్న పీటర్ మృతదేహాన్ని కూడా చూపిస్తారు. ఇంకా వరల్డ్ 2లో పీటర్ నిద్రపోతున్న ఎలిజబెత్ పక్కన కూర్చొని ఉంటాడు. లైక్ పీటర్ ని 3 దశలో ఒకే ఫ్రేమ్ లో కవర్ చేస్తారు. ఇదిలా ఉండగా వరల్డ్ 1లో ఎలిజబెత్ గుహలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అప్పుడే టీన్ నోవా ఆమెను కనుగొంటాడు. క్లౌడియా 2 ఇచ్చిన ఆ సిక్ మండోస్ జర్నల్ చదువుతూ ఉంటుంది. ఇక్కడతో మాంటేజ్ క్లియర్ అయిపోతుంది. అప్పుడే సీన్ ఎరిట్లక్స్ లో ఉన్న ఫ్యామిలీ ట్రీ దగ్గర షిఫ్ట్ అవుతుంది. ఇంకా అక్కడికి జోనస్ అండ్ మార్తా ప్రవేశిస్తారు. ఇదంతా చూస్తున్న మార్తా మనం ఎక్కడున్నాం అని ఆశ్చర్యంగా అడుగుతుంది. అలా ఇద్దరు కలిసి యాడమ్ మరియు ఈవా పెయింటింగ్ దగ్గర వచ్చి ఆ చిత్రాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే ఈవా అక్కడికి వస్తుంది. ఇది మార్తా తన భవిష్యత్తు స్వరూపాన్ని చూసే మొదటి క్షణం. అప్పుడే ఈవా ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటుంది. జోనస్ వెంటనే నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని ఆరోపిస్తాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచాన్ని మాత్రమే కాపాడగలమా, నేను నా ప్రపంచాన్ని తిరిగి వెళ్ళాలనుకుంటున్నా అని అంటాడు. అప్పుడే ఈవా దగ్గరగా వచ్చి ఇక నీకు తిరిగి వెళ్లే అవకాశం లేదు అని అంటుంది. ఈ మాట వినగానే జోనస్ ఆశ్చర్యపోయి అంటే అని అంటాడు. అప్పుడే ఈవా జోనస్ తో ఒక ఫిలాసఫీని చెప్తుంది. ఒక మనిషి తన జీవితంలో 3 దశలుగా జీవిస్తాడు. మొదటిది అమాయకత్వం పోయే వరకు, రెండవది నిర్దోషిత్వం పోయే వరకు, మూడవది జీవితం పోయే వరకు అని. నిజానికి ఇవే మాటలు యాడమ్ సీజన్ 2లో జోనస్ తో చెప్పాడు. తర్వాత ఈవా మార్తా వైపు దీర్ఘంగా చూసి జోనస్ తో నీ మరణం తథ్యం అని అంటుంది. అది విన్న మార్తా వాట్ అని ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడే అక్కడ డోర్స్ ఓపెన్ అయ్యి జోనస్ అండ్ మార్తా ఆ వ్యక్తిని చూసి భయపడిపోతారు. ఎవరా వ్యక్తి అని గమనిస్తే అది ఫ్యూచర్ నుండి వచ్చిన మార్తా. ఇంకా ఈవా కంటిన్యూ చేస్తూ తాను చేయాల్సిన పని పూర్తయింది అని అంటుంది. కానీ మార్తా మాత్రం మనం ఏం సాధించలేదు అని వ్యతిరేకిస్తుంది. ఇంకా తనే మమ్మల్ని ఆ కంటైనర్ ని ఓపెన్ చేయకుండా ఆపాలని చెప్పింది అని అంటుంది. నిజానికి ఈవా జోనస్ తో నిజమే చెప్పి పంపించింది. అయితే జోనస్ అతి తెలివి వల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ లూప్ కంటిన్యూ అవడానికి కారణమవుతున్నాడు. అదెలా అన్నది ఇప్పుడు తెలుస్తుంది. అలా మార్తా డిఫెండ్ చేస్తూ ఉండగా అప్పుడే రూమ్ లోకి మరో వ్యక్తి ప్రవేశిస్తారు. అది చూసిన మార్తా కరెంట్ షాక్ తగిలిన కోతిలా నిలిచిపోతుంది. ఎందుకు అలా అయిపోయింది అని అంటే మార్తాలానే ఉండే మరో మార్తా లోపలికి వస్తుంది. అయితే ఈ మార్తా ముఖం మీద ఒక పెద్ద కాటు ఉంటుంది. లైక్ ఈవా అండ్ ఫ్యూచర్ మార్తా మీద ఉన్నట్టుగా. అప్పుడే చెంపస్కార్ మార్తా ఆశ్చర్యంగా అక్కడికి వచ్చిన ఫేస్ కార్ మార్తాతో నువ్వెవ్వరు అని అడుగుతుంది. ఈ ఫేస్ కార్ మార్తా ఏదో చూసి ఫుల్ గా భయపడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. రూమ్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ తో నిండిపోయి ఉంటుంది. తర్వాత ఇద్దరు మార్తాలు ఒకరినొకరు చూసుకుంటూ దగ్గరికి రాగానే ఫేస్ కార్ మార్తా చీక్స్ కార్ మార్తాతో ఐఎమ్ సారీ అని చెప్పి పాకెట్ల నుండి గన్ తీసి జోనస్ ని షూట్ చేస్తుంది.
ఇదంతా కూడా ఆకస్మికంగా జరుగుతుంది. వెంటనే జోనస్ నేలపై కుప్పకూలిపోతాడు. అప్పుడే మార్తా తన దగ్గరికి వచ్చి బ్లడ్ ని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇదే సీన్ లాస్ట్ ఎపిసోడ్ లో మార్తా డ్రీమ్ లో చూసింది. జోనస్ కూడా సేమ్ మార్తా లానే నరకాన్ని చూస్తూ చనిపోతాడు. కాజ్ మార్తా ఈవా అవ్వాలంటే జోనస్ మార్తా ముందు చనిపోవాలి. అలా షూట్ చేశాక ఆ ముగ్గురు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా జోనస్ చనిపోతున్న సమయంలో తన చేతిని మార్తా చెంపపై ఉంచుతాడు. ఇంకా చివరి క్షణాల్లో జోనస్ సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ ని తీసి మార్తా చేతిలో ఉంచేస్తాడు. అప్పుడే మార్తా జోనస్ లాగానే నేను దీన్ని సర్చ్ చేస్తాను అని వాగ్దానం చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే అతని వెనుక ఒక ఫ్యామిలీ ట్రీ చిత్రం అతని రెక్కలా కనిపిస్తుంది మామ. లైక్ ఒక ఏంజిల్ లా ఉంటుంది. అండ్ ఇంకో రకంగా చూస్తే ఆ ట్రీ మొత్తానికి కారణం ఈ జోనస్ అని కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మామ. అయితే ఈ మొత్తం సిరీస్ లోకి ఈ ఎపిసోడ్ చాలా హింసాత్మకమైంది. కాజ్ ఎలిజబెత్ పై జరిగిన దాడి లైక్ ఒక మూగ పిల్లతో జరిగిన హింసలో పీటర్ మృతి చెందాడు. ప్రాణం పోసిన తల్లే సొంత చేతులతో కన్న కూతురు ప్రాణాలు తీసింది. అతిగా ఆలోచన చేసి ఇంకా ఓవర్ ఎక్సైట్మెంట్ తో జోనస్ అకస్మాత్తుగా మరణించాడు. ఇక్కడతో ఫ్యూచర్ జోనస్ కి ఇదంతా ఎందుకు గుర్తులేదు అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అంతేకాకుండా మనలో మరో ప్రశ్న మొదలవుతుంది. జోనస్ చనిపోతే మొత్తం ఫ్యామిలీ ట్రీ అంతరించిపోవాలి, కానీ ఇంకా క్యారెక్టర్స్ బతికే ఉన్నాయి. అంటే జోనస్ కి ఈ లూప్ కి ఎలాంటి సంబంధం లేదా? లేకుండా ఉంటే మరి ఎవరు ఈ లూప్ కి కారణం? ఎవరు దీన్ని కొనసాగిస్తారు? ఇలా చాలా ప్రశ్నలకి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. ఈ లోపు ఒక గ్లాస్ వాటర్ తాగేసరండి మామ. Hori Baba. Hori Baba. Hori Baba. Hori Baba. Hori Baba. Hori Baba. Top speed 100 kilometers ever before, all in one bike. Hori Baba. Hori Baba. ఈ ఎపిసోడ్ అపోకలిప్స్ సీన్ రీప్లేతో ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడ కాన్వాల్డ్ ఇంట్లో జోనస్ ఒరిజినల్ మార్తాతో నేను అన్నిటినీ సరి చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఇంకా అతని కళ్ళల్లో ముక్కులో నీరు కారుతూ అతను చాలా భావోద్వేగంగా అనిపిస్తాడు. అప్పుడే కెమెరా వెనక నుండి చూపించగానే మార్తా వచ్చిందేమో అని అనుకున్నా, కానీ ఎవరూ రాలేదు. ఇంకా జోనస్ ఒంటరిగా ఉన్నాడు. ఒక్క సెకండ్ ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉన్నా ఏం జరగబోతుందా అని. మరోపక్క ఆ బ్లాక్ మ్యాటర్ మొత్తం సిటీని కమ్మేస్తుంది. అప్పుడే జోనస్ మార్తాని అక్కడే వదిలిపెట్టి తన ఇంటి లోపల ఉన్న ఒక డోర్ ను ఓపెన్ చేసి బేస్మెంట్ లోకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఫ్యూచర్ జోనస్ ఉలిక్కి పడుతూ నిద్రలేస్తాడు. ఏం జరుగుతుందో ఏమో ఏమీ అర్థం కావలేదు. తర్వాత జోనస్ నోవా ఇచ్చిన ఆ లెటర్ ని తీసుకొని చదవడం ప్రారంభిస్తాడు. ఇంకా ఆ లెటర్ లో ఇలా రాసింది: డియర్ జోనస్, నువ్వు అన్ని సరి చేస్తావని నాతో చెప్పావు. నువ్వు అది ఖచ్చితంగా చేస్తావని నాకు తెలుసు. ఇలా ఈ లెటర్ చదువుతూ ఉండగా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సీన్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఈ గందరగోళం నుండి బయటపడే మార్గం ఉందనే ఆశను ఎప్పుడు వదలకు. అంతేకాకుండా నిన్ను ఇంకా నన్ను కాపాడే మార్గం ఇక్కడే ఉంది. అదే ఈ గంతును విప్పడం. అది ఎలా అన్నది కనుక్కోవాలని అంటే మనం ఈ త్యాగాలు తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఎవరు ఊహించని పనులు చేయాలి అని అంటూ ఉండగా ఫేస్ కార్ మార్తా ఈవా వరల్డ్ లోని డార్క్ మ్యాటర్ దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా మార్తా వాయిస్ కంటిన్యూ చేస్తూ ఈ గంతుతో ప్రతి ఒక్కరి భవిష్యత్తు మరొకరితో జతపడి ఉంది. లైక్ ఒక రక్తపు రంగులాగా షోస్ బ్లడ్ లైన్. ఆ తాడు ఒక్క నా ప్రపంచంలోనే కాదు నీ ప్రపంచంతో కూడా ముడిపడి ఉంది అని అనగానే మనకి ఆల్ట్ మార్తాని చూపిస్తారు. ఇంకా సిల్జా మార్తాని జోనస్ ని బంధించి ఉంచిన అదే కేజ్ లో లాక్ చేస్తుంది. అప్పుడే ఆల్ట్ మార్తా సిల్జాతో ఎందుకు యాడమ్ ఇలా చేస్తున్నాడు అని అంటూ ఉండగా మనం ఆ బ్లాక్ మ్యాటర్ ని చూస్తున్న యాడమ్ ని చూస్తాం. తర్వాత వాయిస్ కంటిన్యూ చేస్తూ అపోకలిప్స్ ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే. ఇంకా నువ్వు నన్ను చనిపోనివ్వాల్సిందే. అప్పుడైతేనే నేను జీవిస్తాను. కొన్ని మన దగ్గరికి రావాలంటే కొన్నిటిని వదులుకోవాలి. అప్పుడైతేనే అవి తిరిగి మన దగ్గరకు వస్తాయి అని చెప్పాక చివరిగా మనం ఎప్పటికీ పర్ఫెక్ట్ ఫర్ ఈచ్ అదర్, ఈ విషయాన్ని మాత్రం మరవకు అని రాసి అండ్ లాస్ట్ లో మార్తా సైన్ ఉంటుంది. అలా ఆ లేఖ మొత్తాన్ని చదివిన తర్వాత ఫ్యూచర్ జోనస్ ఒక స్ట్రేంజ్ ఎమోషన్ తో ఆ లెటర్ ని తగలబెడతాడు. లైక్ ఏదో కోపం ఇంకా ఆవేశంతో కనిపిస్తూ ఉంటాడు. సేమ్ ఇలానే తన తండ్రి లేఖను కూడా స్టార్టింగ్ లో కాల్ చేశాడు. లైక్ పాస్ట్ ని వదిలేసి కొత్త ఫ్యూచర్ ని స్టార్ట్ చేయాలి అన్నట్టుగా. సో ఇక్కడ లెటర్ ని తగలబెట్టడం అంటే మార్తా స్టోరీని క్లోజ్ చేసి ఈ లూప్ ని ఎండ్ చేయాలని డిసైడ్ అవుతున్నట్టు. ఇక్కడ నుండి సీన్ ఎక్కడో షిఫ్ట్ అవుతుంది. చూస్తూ ఉంటే ఇది వరల్డ్ 2 లో ఉంది. దట్టమైన పొగతో ఉంది. అప్పుడే ఆ పొగల నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్నది చూస్తాం. అది మన మార్తా. అయితే తను స్ట్రైట్ గా ఎరిట్లక్స్ గుహ నుంచి వచ్చినట్టుగా ఉంది. బట్టల మీద చేతులన్నీ కూడా రక్తంతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడే స్క్రీన్ మీద అపోకలిప్స్ డే అని కనిపిస్తుంది. అలా వచ్చిన మార్తా ఇంటి లోపలికి ప్రవేశించగానే అక్కడ మొత్తం డార్క్ గా ఉంటుంది. క్యాండిల్స్ ఉన్నాయి కానీ వెలగడం లేదు. లైట్స్ కూడా ఆఫ్ లో ఉన్నాయి. ఇంకా టేబుల్ మీద ప్లేట్ కూడా ఖాళీగా ఉంది. లైక్ షీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ కంప్లీట్ గా డార్క్ అయిపోయింది అని చూపిస్తారు. అలా వచ్చిన మార్తా తన చేతిలో కంటుకున్న రక్తాన్ని చూసి దాన్ని కడుక్కోవడానికి వెళ్లి బలవంతంగా చేతులను కడుగుతూ ఉండగా తన తల వెంట్రుకల్లో ఉన్నది కూడా చూసి క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ ఎల్లో కోట్ ని తీసి పక్కన పెట్టి శ్వాస తీసుకుంటూ ఉంటుంది.
అప్పుడే ఎవరో వస్తున్న శబ్దాలు వింటుంది. దాంతో వెంటనే ఆ కోట్ ని కింద డస్ట్బిన్ లోకి వేస్తుంది. లైక్ షీఈస్ నో మోర్ ఇన్నోసెంట్ అండ్ హైడింగ్ ద ట్రూత్. అండ్ చివరిగా జోనస్ లాగా గ్రే దుస్తుల్లో మిగిలిపోతుంది. ఇంకా మ్యాగ్నస్ అక్కడికి వచ్చి మొదటగా ఆమెను మందలించడం ప్రారంభిస్తాడు. కాస్ కెథరీనా ఆమెను వెతుకుతుందని అండ్ తన కోసం అందరూ ఆందోళన చెందుతున్నారు అని చెప్తాడు. కానీ మార్తా యొక్క స్థితిని గమనించిన మ్యాగ్నస్ అతను ఆమెను హత్తుకొని ఏమైంది అని అడుగుతాడు. దానికి మార్తా బార్తోస్ చెప్పింది నిజం, ఈ రోజు ప్రపంచం అంతమయ్యే రోజు అని అంటుంది. ఇది విన్న మ్యాగ్నస్ నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇంకా మార్తా కంటిన్యూ చేస్తూ ఈ రోజు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏదో జరగబోతుంది, బార్తోస్ తండ్రి బ్యారెల్స్ లో ఏదో దాచబోతున్నాడని చెప్తుంది. మ్యాగ్నస్ మొదట ఆమెను కాపాడాలనుకున్నట్టుగా కనిపించిన వెంటనే ఆమె మాటలను పట్టించుకోకుండా ఇవి పిచ్చి మాటలు అని చెప్పి నువ్వు ఇలా అమ్మను బాధ పెట్టడం సరైంది కాదని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే మార్తా తన పాకెట్ లో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ బయటికి తీసి చూస్తూ ఉండగా సీన్ సేమ్ పెండెంట్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అయితే ఆ పెండెంట్ ఫేస్ కార్ మార్తా దగ్గర ఉంటుంది. ఇంకా పక్కనే ఉన్న ఫ్యూచర్ మార్తా జోనస్ చనిపోవాలి కాజ్ అతను తన ప్రపంచంలోనూ ఇంకా మన ప్రపంచంలో కూడా మీరిద్దరు తప్పు అని చెప్తుంది. అప్పుడే కెమెరా యాంగిల్ మారుతుంది. అక్కడ వారిద్దరూ సగం కాలిన ఎరిట్లెక్స్ యాడమ్ ఇవా పోస్టర్ ముందర నిల్చొని ఉంటారు. ఇంకా గుహ మొత్తం ఇసుకతో కప్పబడి చాలా కాలంగా వదిలిపెట్టినట్టుగా కనిపిస్తుంది. అలా ఉండగా స్ట్రేంజర్ మార్తా స్కార్ మార్తాతో నీ ఫీలింగ్స్ ని నేను అర్థం చేసుకోవాలి, బట్ ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో కాజ్ అన్ని విషయాలు విధి ప్రకారం జరుగుతున్నాయి, ఈ రెండు ప్రపంచాల భవిష్యత్తు కూడా అదే మార్గంలో నడుస్తుంది అని చెప్తుంది. అయితే మీరు ఇక్కడ గమనిస్తే ఈ రెండు పెయింటింగ్స్ కూడా సగం కలిపి ఉంటాయి. సగం కాదు, ఆల్మోస్ట్ 70% దహనం అయిపోయి ఉంటాయి. ఇది మన సిరీస్ అండ్ లూప్ ఎండింగ్ కి సింబాలిక్ మోవా. నిజానికి ఇప్పటికే ఈ లూప్ 70% ఎండింగ్ వచ్చేసింది, ఇంకా కొంచెం మాత్రమే మిగిలి ఉంది అని చూపిస్తుంది. అయితే అవి ఎలా తగలబడ్డాయో మనం తర్వాత చూస్తాం. ఇక్కడ నుండి సీన్ మళ్ళీ వరల్డ్ 1 కి మారుతుంది. ఆల్ట్ మార్తా తనను బంధించిన పంజరం నుంచి బయటపడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ చిన్న గదిలో సరిగ్గా నిలబడడానికి కూడా స్థలం ఉండదు. అప్పుడే యాడమ్ అక్కడికి ప్రవేశిస్తాడు. తనను చూసిన వెంటనే ఆల్ట్ మార్తా ఆ కేజ్ ని బలంగా కొడుతూ నన్ను ఎందుకు బంధించావు అని ప్రశ్నిస్తుంది. ఇంకా మన ఒప్పందం ప్రకారం నువ్వు ఇదేది జరగదని మాటిచ్చావు అండ్ అపోకలిప్స్ ని కూడా ఆపుతాను అన్నావు, కానీ నువ్వు కూడా ఆ ఈవా లాగానే అబద్ధాలు కోరువి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు యాడమ్ మెల్లగా తన దగ్గర ఉన్న గోల్డెన్ బాల్ ను బయటికి తీస్తాడు. అది చూసిన వెంటనే మార్తా యాపిల్ పండును చూసిన కోతిలా ఎగురుతూ ఉంటుంది. తర్వాత యాడమ్ కంటిన్యూ చేస్తూ ఒకప్పుడు ఈ ఓల్డ్ టాన్ హౌస్ తాను ఒక స్వర్గాన్ని సృష్టిస్తున్నానని నమ్మాడు. అంతేకాకుండా ఆ పారాడైజ్ అన్నది ఈ ప్రపంచం దాటి ఉన్న ఒక కొత్త లోకం అని, ఇంకా అక్కడ పెయిన్ అండ్ స్ట్రగుల్ కి చోటు ఉండదని నమ్మాడు. అది కూడా నీ ప్రపంచంలో ఇంకా నా ప్రపంచంలో. కానీ తనతో జర్నీ చేశాక తెలిసింది అసలు స్వర్గం అంటే ఏంటో అన్నది. అది ఒక శాశ్వతమైన చీకటి, సంపూర్ణ నాశనం. సో హ్యాపీనెస్ అన్న స్వర్గం ఎక్కడా లేదు. మనం బతికుండాలంటే ఈ రెండు ప్రపంచాల్లోనూ అపోకలిప్స్ తప్పకుండా జరగాలి అని చెప్పి యాడమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మార్తా తన దగ్గర ఉన్న మొత్తం శక్తిని ఉపయోగించి అతన్ని ఆపడానికి ట్రై చేస్తూ జోనాస్ అని పిలుస్తుంది. అయితే యాడమ్ ను అతని అసలు పేరుతో పిలవడం చాలా షాకింగ్ అనిపిస్తుంది. నిజానికి యాడమ్ ని ఆ పేరుతో పిలిచే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, ఒక్క మార్తాకి తప్ప. కాజ్ అతన్ని ప్రేమించే ఒక్క మహిళ మాత్రమే అతన్ని నిజంగా జోనస్ గా చూస్తుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2 కి స్వాప్ అవుతుంది. ఇంకా అపోకలిప్స్ కి కేవలం 6 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సో లూప్ ఈస్ అబౌట్ టు బ్రేక్. చూడాలి ఎలా బ్రేక్ అవుతుంది. అలా ట్రాన్సిట్ అయ్యాక మనం టీడ్మెన్ ఇంటిని చూస్తాం. ఇంకా అక్కడ అలెగ్జాండర్ ఫోన్ లో జెర్గన్ ఓబెన్డార్ఫ్ తో మాట్లాడుతున్నాడు. బ్యారెల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండనివ్వమని చెప్పి తనని హెచ్చరిస్తూ ఉండగా ఇంతలో బార్తోస్ కిచెన్ లోకి వస్తాడు. నాన్న ఆల్ ఓకేనా అని అడుగుతాడు. దానికి అలెగ్జాండర్ ఐఎమ్ సారీ బార్తోస్, ఈ రోజు నేను ఇంట్లోనే ఉండాలి, బట్ ఆఫీస్ లో ఒక అర్జెంట్ వర్క్ పడింది, సో వెళ్ళాలి అని అంటాడు. అది విన్న బార్తోస్ కొంచెం ఇబ్బందిగా ఇట్స్ ఆల్ రైట్ నాన్న మీరు వెళ్ళండి అని అంటాడు. కానీ అలెగ్జాండర్ కి బార్తోస్ ని ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే తను కాస్త ధైర్యం తెచ్చుకొని నేను నీతో కొంచెం మాట్లాడాలి బార్తోస్ అని అంటాడు. బార్తోస్ కూడా అక్కడే నిల్చొని తన తండ్రి ఏం చెప్తాడా అని వింటూ ఉంటాడు. వెంటనే అలెగ్జాండర్ రీసెంట్ గా నన్ను ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అనగానే బార్తోస్ షాక్ అయిపోయి వాట్ అని అంటాడు. అప్పుడు అలెగ్జాండర్ కంటిన్యూ చేస్తూ ఒక న్యూస్ పేపర్ కటింగ్ ని బయటకు తీసి అది బార్తోష్కి ఇచ్చి దీంతోనే వాళ్ళు నన్ను బాధిస్తున్నారు అని చెప్పాక మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అయితే అవి మన జీవితాన్ని మార్చేస్తాయి అని అంటాడు. తర్వాత ఒక డీప్ బ్రీత్ తీసుకొని నా పేరు అలెగ్జాండర్ కాదు, నా పేరు బోరిస్ అని అంటాడు. అది వినగానే బార్తోష్కి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంకా తన తండ్రి వైపు చూస్తూ ఈ విషయం అమ్మకి తెలుసా అని అడుగుతాడు. దానికి అలెగ్జాండర్ మెల్లగా తల ఊపి నా జీవితంలో ఏదైనా మంచి జరిగింది అని అంటే అది మీ అమ్మనే, కానీ తనతో ఈ నిజాన్ని చెప్పలేకపోయా అని గిల్ట్ తో ఉన్నా అని అంటూ ఉండగా బార్తోష్ ఫుల్ గా కోపంలో ఉంటాడు. అప్పుడే అలెగ్జాండర్ బార్తోష్ ఐఎమ్ సారీ అని చెప్పి తనకి దగ్గరగా వెళ్ళడానికి చూస్తాడు, కానీ బార్తోష్ నిరాకరిస్తాడు. అలెగ్జాండర్ కళలో బాధ ఇంకా పశ్చాత్తాపం కనిపిస్తుంది. అయినా నిజాన్ని బయట పెట్టా అన్న తృప్తి కూడా ఉంటుంది. అయితే మన వాళ్ళకి ఇంకా డౌట్ ఉంది మామ, ఈ అలెగ్జాండర్ ఎవరు ఏంటి కథ అని.
కానీ ఈ సిరీస్లో ఎక్కడా కూడా తన గురించి కంప్లీట్ స్టోరీని చెప్పలేదు. బట్ ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా తన గురించి తెలుసుకోవచ్చు అని కావాలనే ఆ ఆర్టికల్ని మనకు కనిపించేలా చూపిస్తారు. సో నేను ఆ ఆర్టికల్ని కట్ చేసి స్టడీ చేస్తే అందులో ఇలా రాసింది. 1986లో హాస్పల్ బ్రెత్ దగ్గర ఉన్న ఒక లాక్ స్మిత్ పై 2 ముసుగులు ధరించిన వ్యక్తులు దాడి చేశారు. ఆ రోజు పెద్ద మొత్తంలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు తెలుసుకొని వారు షాప్లోనే డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేశారు. అలా వాళ్ళు అదే రోజు రాత్రి సమయంలో ఓపెన్ గా ఉన్న కిటికీ ద్వారా షాప్ లోకి ప్రవేశించారు. కానీ దగ్గరలో ఉన్న ఒక మహిళ వాళ్ళని గమనించి వెంటనే షాప్ యజమానికి ఫోన్ చేసింది. యజమాని అక్కడికి వచ్చి పోలీస్ కోసం వేచి ఉండకుండా స్వయంగా దొంగలను ఎదుర్కొన్నాడు. అక్కడ ఒక గన్ ఫైట్ జరిగింది. ఆ ఘటనలో షాప్ యజమాని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో అదే రాత్రి మరణించాడు. ఇంకా దొంగలు అక్కడి నుండి పారిపోయారు. ఈ కేసులో ఉన్న 2 నిందితులు ఇప్పటికీ పట్టుబడలేదు. పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతున్నా వారి గురించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అందుకే ఈ కేసు ఇంకా అన్సాల్వ్డ్ మిస్టరీగా ఉంది అని రాసింది. సో ఆ లాక్ స్మిత్ పైన దాడి చేసిన దొంగల్లో అలెగ్జాండర్ ఒకడు. అందుకనే సీజన్ 1లో తను ముసుగు తీయడం చూస్తాం. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో తనకి బుల్లెట్ గాయమైంది. సో ఇది మా అలెగ్జాండర్ స్టోరీ. అయితే ఆ షాప్ కీపర్ క్లౌజన్ బ్రదరా లేకుంటే బోరిస్ తో పాటుగా వచ్చిన రెండవ దొంగన అన్నది మాత్రం మిస్టరీగానే ఉండిపోయింది. ఇక మరోవైపు షెర్లెట్ నీల్సన్స్ ఇంటి తలుపును కొడుతుంది. అప్పుడే హ్యానా ఆ తలుపును తెరుస్తుంది. తెరవగానే షెర్లెట్ ఉల్రిక్ తో మాట్లాడని అడుగుతుంది. దానికి హ్యానా అతను స్నానం చేస్తున్నాడు, వస్తాడు అని చెప్తుంది. అప్పుడే షెర్లెట్ ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వేచి ఉండాలని నిర్ణయించుకుంటుంది. మొదట హ్యానా సాదాసీదాగా మంచిగా మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు, ఇంట్లో అంతా బాగున్నారా అని. అది విన్న షెర్లెట్ కొంచెం వింతగా ఫీల్ అవుతూ అంతా బాగానే ఉన్నారు అని చెప్తుండగా సడన్ గా హ్యానా షెర్లెట్ కి దగ్గరగా వచ్చి నేను చెప్పే మాటల్ని జాగ్రత్తగా విను. ఉల్రిక్ నావాడు, అది ఎప్పటికీ మారదు, గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉండగా ఉల్రిక్ స్టెప్స్ దిగుతున్న శబ్దాలు విని హ్యానా సైలెంట్ అయిపోతుంది. ఇంకా షెర్లెట్ అక్కడే ఉండడం చూసిన ఉల్రిక్ షాక్ అయిపోతూ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అని చెప్పి ఏమి ఇలా వచ్చావు అని అడుగుతాడు. దానికి షెర్లెట్ నీకు ఒక విషయాన్ని చూపించడానికి వచ్చాను అని అంటుంది. వెంటనే మన మహానటి హ్యానా నవ్వుతూ ఈసారి ఎప్పుడైనా పీటర్ని తీసుకుని ఇంటికి భోజనానికి రావాలి సరేనా అని హగ్ చేసుకుంటుంది. హ్యానా వెళ్ళిపోయిన వెంటనే ఉల్రిక్ షెర్లెట్ తో ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి షెర్లెట్ నీ ఫోన్ ఆఫ్ లో ఉంది అని అనగానే అప్పుడు ఉల్రిక్ ఇంకోసారి ఇక్కడికి వచ్చేప్పుడు నాకు చెప్పకుండా రావద్దు అని అంటాడు. ఈ మాటలు షెర్లెట్ కి వింతగా అనిపిస్తాయి. ఇంకా తను అదే వియర్డ్ ఫీలింగ్ తో తనను చూస్తూ ఆ 2 కాయిన్స్ కి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి, అవి చూపించడానికి వచ్చాను అని చెప్పి ఫైల్ ని తీసి ఆ కాయిన్స్ ఫోటో చూపిస్తుంది. 2 నాణ్యాలలో ఈ అక్షరంపై ఒకే రకమైన గీత ఉంది. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ 2 కాయిన్స్ కూడా ఒక్కటే. అయితే హెల్గే దగ్గర ఉన్న కాయిన్ ని నేను తనని కలిసినప్పటి నుండి చూస్తున్నా, కానీ బంకర్ లో సేమ్ కాయిన్ ఎలా వచ్చిందన్నది మాత్రం అర్థం కావడం లేదు అని అంటుంది. చూస్తూ ఉంటే ఆ కాయిన్ టైం ట్రావెల్ చేసిందా అన్న డౌట్ ని కలిగిస్తోంది అని అనగానే ఇది విన్న ఉల్రిక్ వెంటనే హెల్గే గురించి అడిగి ఆ నాణ్యాలు తీసుకుని ఏదో లక్ష్యంతో బయటకు వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కాన్వాల్డ్ ఇంట్లో మార్తా స్నానం చేసి తన గదిలో బెడ్ పై కూర్చొని ఉంటుంది. ఆమె మెడలో జోనస్ ఇచ్చిన సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ కనిపిస్తుంది. ఇంకా ఉన్నట్టుండి మార్తా అద్దం ముందరకు వచ్చి అకస్మాత్తుగా తన కత్తెర తీసుకుని జుట్టుని ఎలా పడితే అలా కత్తిరించడం ప్రారంభిస్తుంది. ఇది ఒక ఎమోషనల్ చేంజ్ మార్తాకి. లైక్ ఇక నా లైఫ్ ని నేనే కంట్రోల్లోకి తీసుకుంటున్నా అన్న డెసిషన్. ఇక మరోపక్క కెథరినా నిద్రపోతూ సడన్ గా నిద్రలేచి మార్తాను చూసి భయపడిపోతుంది. ఇంకా మార్తా రూపాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇక్కడతో మనకి ఈ మార్తా ఆల్ట్ మార్తాలా కనిపిస్తుంటది. అప్పుడే మార్తా కెథరినాతో ఒక ప్రశ్న అడుగుతుంది, నువ్వు ఫేట్ ని నమ్ముతావా అని. దానికి కెథరినా కొద్దిసేపు ఆలోచన చేశాక లేదు అని చెప్పి మనమే మన భవిష్యత్తును నిర్మించుకుంటాం, ప్రతి ఒక్కరు తమ నిర్ణయాలు తామే తీసుకోవాలి అని నీ లైఫ్ గురించిన డెసిషన్ తీసుకునేప్పుడు నీకు మాట్లాడాలని అనిపిస్తే నీ తల్లి బతికే ఉందని గుర్తించుకో అని ప్రేమగా ఉంటుంది. అలా కాసేపు మాట్లాడాక చివరికి మార్తా నాకు ఒక పని ఉంది, దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 1 కి స్వాప్ అవుతుంది. ఇంకా అక్కడ గోడపై జోనస్ ఫోటో కనిపిస్తుంది. అక్కడే ఉన్న క్లౌడియా ఆ జర్నల్లో విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి సంబంధించిన ప్లాన్ కనుగొంటుంది. అలాగే అక్కడ ఫాలో ద సిగ్నల్ అనే ఒక నోట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మనం పవర్ ప్లాంట్ ని చూస్తాం. ఇంకా ఇక్కడ ఆ గొట్టాలు పూర్తిగా నాశనం అయిపోయింది కనిపిస్తుంది. అండ్ క్లౌడియా హజార్డ్ జూట్ వేసుకుని సిగ్నల్ ని ఫాలో చేస్తూ ఒక రూమ్ లోకి వచ్చి చూడగానే అక్కడ చిన్నగా ప్రకాశించే గుంటటి శక్తి ఒకటి ఉంటుంది. ఇంకా క్లౌడియా దాని వైపు ఆకర్షితురాలు అవుతుంది. అయితే ఇది అపోకలిప్స్ తర్వాత ఇలా అయి ఉండొచ్చు. అలా క్లౌడియా మెల్లగా దాని దగ్గరికి వెళ్లి తాకబోతున్నప్పుడు ఎవరో స్టాప్ అని అరుస్తారు. ఇంకా ఆ వ్యక్తి మెల్లగా క్లౌడియా దగ్గరికి వస్తాడు. తనని చూసిన క్లౌడియా ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటుంది. ఎవరా వ్యక్తి అని అంటే అది మన యంగ్ జోనస్.
అతను బలహీనంగా రంగు కోల్పోయినట్టుగా కనిపిస్తాడు. అయితే తను ఆల్రెడీ చనిపోయాడు కదా, మళ్ళీ ఇక్కడ ఎలా వచ్చాడు అన్నది మాత్రం బాగా కన్ఫ్యూజన్ గా అనిపిస్తూ ఉంటది. ఆ కన్ఫ్యూజన్ లో ఉండగానే సీన్ వరల్డ్ 2 కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా అక్కడ ఫ్యూచర్ జోనస్ తగలబెట్టేసిన లెటర్ మీద చూసిన అవే అక్షరాలను చూస్తాం. ఇక్కడతో క్లియర్ అవుతుంది ఆ లెటర్ ని రాసింది మార్తానే అని. అయితే అది వరల్డ్ 2 లోని మార్తా. సో ఇందాక మనకి వచ్చిన డౌటే ఫేస్ కార్ మార్తా కూడా వస్తుంది. నేను జోనస్ ని చంపేశాను కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు, ఇది ఎలా సాధ్యం అని ఈవాని అడుగుతుంది. అప్పుడు ఈవా ఇసుకపై ఇన్ఫినిటీ గుర్తు గీస్తుంది. ఇంకా టైం లూప్ లో ఉన్న స్విచ్ పాయింట్ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. ఈ లూప్ ఆఫ్ టైమ్ లో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ లో సిచ్యువేషన్స్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డైరెక్షన్స్ లో వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకటి జోనస్ ని కాపాడి నీ ప్రపంచంలోకి తీసుకొని రావడం, ఇంకొకటి నువ్వు వెళ్ళకపోవడం. ఎప్పుడైతే ఈ లైన్ ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుందో అక్కడ నుండి లూప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో 2 డైరెక్షన్స్ లో సిచ్యువేషన్స్ జరుగుతాయి. అయితే అది ఒకటి బయట వైపుగా ఉన్న లైన్ లో, మరొకటి లోపల వైపుగా ఉన్న లైన్ లో. కానీ ఈ లూప్ మాత్రం సేమ్, లైక్ ఒక రైల్ ట్రాక్ లాగా. అంతేకాకుండా ఇది 2 రియాలిటీస్ ని ఓవర్లాప్ చేస్తూ ఉంటుంది. దాంతో ఒకరు ఈ ప్రపంచంలోకి వచ్చి చనిపోతే ఇంకొక ప్రాబబిలిటీ ప్రకారం జోనస్ తన వల్ల సేవ్ అవుతాడు. అలా సేవ్ అయిన వ్యక్తి ఆడమ్ గా మారతాడు. ఇక్కడ నుండి 2 రియాలిటీస్ కూడా వర్క్ అవుతాయి. అది కూడా ఎండ్లెస్ గా, లైక్ క్వాంటమ్ ఎంటైటిల్మెంట్ లాగా అని అంటుంది. సో ఆడమ్ ఈ నాట్ని బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. దానివల్ల నీ పొట్టలో పెరుగుతున్న తన కొడుకు పుట్టకుండా ఉంటాడు అని. కానీ తనకు తెలియదు అది అసాధ్యం అని. ఇంకా తనకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఈ 2 ప్రపంచాలు కూడా ఎప్పటికీ కనెక్ట్ అయ్యే ఉంటాయి. మేము చెప్పిన ప్రతి మాటని జోనస్ విన్నాడు. అయినా కానీ తను ఫేట్ నుండి తప్పించుకోవడం మాత్రం తన వల్ల కాలేదు అని అనగానే సీన్ యంగ్ జోనస్ దగ్గరికి స్వాప్ అవుతుంది. క్లౌడియా జోనస్ ని చూసి ఏంటది అని అడుగుతుంది. దానికి జోనస్ ఇది అపోకలిప్స్ పేలుడు తర్వాత మిగిలిన అవశేషం అని అనగానే క్లౌడియా గాడ్ పార్టికల్స్ అని ఆశ్చర్యపోతూ అక్కడ మెషిన్స్ ని చూసి ఇవన్నీ ఏంటి అని అడుగుతుంది. దానికి జోనస్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ మనం వెనక్కి వెళ్ళడానికి ఎలాంటి మార్గం లేదు, లైక్ ఈ సిచ్యువేషన్ ఆపడానికి, కాజ్ కేవ్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. ఇంకా మనకున్న ఒకే ఒక్క హోప్ ఇదిగో ఈ అవశేషం మాత్రమే. దీన్ని కనుక నేను బాగు చేయగలిగితే మార్తాని మికెల్ని సేవ్ చేయవచ్చు, ఇంకా విండెన్ నగరాన్ని మొత్తాన్ని కాపాడొచ్చు అని అంటాడు. తర్వాత ఒక్క సెకండ్ ఆగి జోనస్ అనుమానంగా క్లౌడియాని అడుగుతాడు, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు అని. అప్పుడే క్లౌడియాకి తన ఆల్టర్నేట్ వర్షన్ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అదే జోనస్ ని బిజీగా ఉంచాలి అన్నది. దాంతో క్లౌడియా వెంటనే ఒక అబద్ధం చెప్తుంది. నన్ను ఇక్కడికి తెచ్చింది ఆ డివైజే అని అంటుంది. కానీ జోనస్ తన మాటలని నమ్మడు. ఇంకా దాన్ని చూడాలని అడుగుతాడు. దానికి క్లౌడియా జోనస్ ని తీసుకొని పోలీస్ స్టేషన్ లోకి వచ్చి పాడైపోయిన టైం మెషిన్ తనకు చూపిస్తుంది. వెంటనే జోనస్ అక్కడికి వచ్చి ఆ మెషిన్ ని చెక్ చేస్తే అది పనిచేయడం లేదు. అప్పుడే క్లౌడియా అది పనిచేయడం ఆగిపోయింది, ఎందుకంటే మనం ఈ సిసిఎం ని గుహలో పెట్టి లోడ్ చేసినప్పుడు అందులోని ఈక్వేషన్స్ మారిపోయాయి. ఈసారి గనక ఫోకస్ చేస్తే మనం నెక్స్ట్ 33 years లో మార్తని కాపాడొచ్చు అని అంటుండగా జోనస్ నాకు 33 సంవత్సరాలు వేచి ఉండే అంత సమయం లేదు, అలాగే నా ఎల్డర్ వర్షన్ నాకు అబద్ధం చెప్పినట్టుగా నేను నా యంగర్ వర్షన్స్ కి అబద్ధం చెప్పలేను అని అంటాడు. అంటే ఫ్యూచర్ జోనస్ టీన్ జోనస్ కి చెప్పిన కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అతను ఇంకా అనుమానంతో క్లౌడియాను చూస్తూ నీ ఓల్డర్ సెల్ఫ్ నాతో మార్తాకు ఏమవుతుందో అన్న విషయం ఒక్కసారి కూడా చెప్పలేదు, అయితే నువ్వు కూడా తనే కదా, ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. క్లౌడియా ఎక్స్ప్రెషన్స్ కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఇంకా తను జోనస్ కళ్ళలోకి సూట్ గా చూసి మాట్లాడలేకపోతుంది. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ ని మూటగట్టుకుని జోనస్ తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఉన్న ఆ పదార్థం గురించి నాకు తెలుసు, నేను నీకు సహాయం చేస్తాను మార్తాను కాపాడడానికి అని అంటుంది. మార్తా పేరు వినగానే జోనస్ మళ్ళీ ఆమె మాటలకు లొంగిపోతాడు. ఇంకా అతని ఆశ అతని బలహీనత రెండూ ఒకటే అవుతాయి. ఇక్కడ నుండి సీన్ మళ్ళీ వరల్డ్ 2 కి స్వాప్ అవుతుంది. అపోకలిప్స్ కు ఇంకా 2 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. చీక్స్ కార్ మార్తా ఇప్పుడు పూర్తిగా ఆల్ట్ మార్తాలా తయారై బార్తోష్ ఇంటికి చేరుతుంది. ఇంకా అతన్ని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటది. అని తన మాటల్లో ఏదో ఆతృత ఇంకా ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. బార్తోష్ ఆమెను చూసి ఆశ్చర్యపోయిన లోపలికి అనుమతిస్తాడు. అలా లోపలికి వచ్చిన మార్తా బార్తోష్ తో చెప్తుంది, 33 సంవత్సరాల క్రితం పవర్ ప్లాంట్ లో ఒక ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన సబ్స్టాన్స్ పవర్ ప్లాంట్ లో రిలీజ్ అయింది. ఆ సబ్స్టాన్స్ ని ఇప్పుడు మీ నాన్న దాచిపెట్టడానికి చూస్తున్నాడు అని చెప్తుంది. అంతేకాకుండా మనం గుహలో వింత శబ్దాలు విన్నాం కదా, అదంతా కూడా ఆ పదార్థం ఎఫెక్టే. ఇప్పుడు అదే సబ్స్టాన్స్ అపోకలిప్స్ కి కారణం అవుతుంది అని చెప్పి ఆమె బార్తోష్ అడుగుతుంది, అలెగ్జాండర్ తో మాట్లాడడానికి నువ్వు నాతో రావాలి అని. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే మ్యాగ్నస్ లాగా బార్తోష్ తనని పిచ్చిదానిలా చూడకుండా తన మాటలను శ్రద్ధగా వింటాడు. ఎందుకంటే ఇందాక తన తండ్రి తనకు నిజం చెప్పాడు. దాంతో మార్తా మాటలు తనకు నమ్మశక్యంగా అనిపిస్తాయి. ఇదే సమయంలో మనకి విండెన్ పోలీస్ స్టేషన్ ని చూపిస్తారు. అక్కడ ఉల్రిక్ మార్జరీలోకి వెళ్లి బంగారులో దొరికిన బాలుడి మృతదేహాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే ఫోరెన్సిక్ డాక్టర్ ఉల్రిక్ తో ఈ శరీరం
దొరికే కొద్దిసేపు ముందే అతను చనిపోయాడని చెప్పి తర్వాత ఆమె ఆ బాడీ పైన ఉన్న కవర్ ని తీసి చూపిస్తుంది. కళ్ళ దగ్గర కాలిన గాయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అది చూసిన ఉల్రిక్ అడుగుతాడు, ఈ శరీరం చాలా కాలం క్రితం చనిపోయి ఇప్పటివరకు ఇలాగే స్టోర్ చేసి ఉండే అవకాశం ఉందా అని. దానికి ఆ డాక్టర్ కొంచెం సర్ప్రైజ్ అయిపోతుంది. అప్పుడే ఉల్రిక్ ఆ బాడీని కాస్త దగ్గరగా వెళ్లి చూస్తే మ్యాట్స్ గడ్డం కింద ఉన్న గాయం ఇంకా పచ్చిగానే కనిపిస్తుంది. వెంటనే సీన్ జైల్లో ఉన్న హెల్గే దగ్గర షిఫ్ట్ అవుతుంది. ఇంకా అక్కడికి ఉల్రిక్ ఎంటర్ అవుతాడు. తనని చూసిన వెంటనే హెల్గే భయపడిపోతాడు. తర్వాత ఉల్రిక్ ఫ్యూరియస్ గా హెల్గే దగ్గరకు వచ్చి అతని కాలర్ పట్టుకొని, ఇందాక నువ్వు ఆ బాలుని నేనే చంపాను అని అన్నావు, తర్వాత తనతో పాటుగా ఇంకొకరిని అని అన్నావు, నిజం చెప్పు, ఒకేసారి ఇద్దరిని ఎలా చంపావు, అదెలా సాధ్యం అని అడుగుతాడు. వెంటనే హెల్గే తానే అలా చేయమని చెప్పింది అని అంటాడు. దానికి ఉల్రిక్ ఆ తను ఎవరు చెప్పు, ఎందుకు అలా చేయమనిందని గట్టిగా అడిగితే అప్పుడు హెల్గే ఒక మాటని అంటాడు, తను ఈ బాడీని ఫ్యూచర్ లోకి పంపించమని చెప్పింది, దాంతో గ్యాప్స్ అన్ని క్లోజ్ అవుతాయి అనింది అని అంటాడు. ఈ మాట వినగానే ఉల్రిక్ ఫ్రీజ్ అయిపోతాడు. తర్వాత తన పాకెట్ నుండి ఆ కాయిన్ ని తీసి హెల్గేకి చూపిస్తూ, ఇవేంటి, ఎందుకని నీ దగ్గర ఉన్నాయి? హెల్గే ఒక్కసారిగా అతన్ని ఆపాలి అని అనడం మొదలు పెడతాడు. అది విన్న ఉల్రిక్ మళ్ళీ హెల్గేని అడుగుతాడు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని ఆపాలి అని అనగానే హెల్గే భయంగా అది నిన్నే అని అంటాడు. వెంటనే ఉల్రిక్ ఏదో ఆలోచిస్తూ చుట్టూ చూసి హెల్గేతో నువ్వు వెళ్ళొచ్చు అని అంటాడు. అయితే హెల్గే చాలా తెలివిగా తన వీపుని ఉల్రిక్ కి చూపించకుండా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ నుండి సీన్ మార్తా బార్తోష్ దగ్గరకు షిఫ్ట్ అవుతుంది. బార్తోష్ మార్తాను అడుగుతాడు, ఈ జోనస్ అనే వ్యక్తి చనిపోయాడు, ఇంకా నువ్వు అతన్ని చంపావు, అయితే అది నువ్వు కాదు, నీకులాగే ఉండే ఇంకో మార్తా అని అంటూ ఉండగా మార్తా వెంటనే ఆ విషయాన్ని ఓవర్ రైడ్ చేస్తూ అసలు మ్యాటర్ వైపు డైవర్ట్ చేస్తూ, ఇదంతా కూడా ఆ పవర్ ప్లాంట్ వల్లనే జరుగుతుంది, ఇంకా దీనంతటికి కారణం అలెగ్జాండరే అయి ఉండొచ్చు అని చెప్పి అలెగ్జాండర్ ఆ బ్యారెల్స్ ఓపెన్ చేయకుండా ఆపాలి అని చెప్తుంది. బార్తోష్ వెంటనే తన తండ్రికి కాల్ చేస్తాడు. అలెగ్జాండర్ ఒక్క సెకండ్ ఎక్సైట్ అవుతాడు. తర్వాత ఏదో సంకోచంతో కాల్ ఆన్సర్ చేయకుండా కట్ చేస్తాడు. తర్వాత తను ఆ షాపింగ్ కవర్ ని చూస్తూ ఏదో ఆలోచన చేసి అక్కడే ఉన్న రెజినా ఫోటోని చూసి రియలైజేషన్ కి వస్తాడు. వెంటనే షెర్లెట్ కి ఫోన్ చేస్తాడు, నేను ఒక విషయాన్ని చూపించాలి అని అంటాడు. సీన్ అస్థిరంగా ఉన్న గాడ్ పార్టికల్స్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ముగ్గురు అన్నోన్స్ కలిసి ఆ గాడ్ పార్టికల్స్ ని గమనిస్తూ నిలబడి ఉంటారు. అప్పుడే అడల్ట్ అన్నోన్ అక్కడే ఉన్న ఒక లివర్ ని ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ ఎనర్జీ రిలీజ్ అయ్యి ఆ గాడ్ పార్టికల్స్ ని స్టేబుల్ చేస్తుంది. చిన్న వయసు అన్నోన్ అండ్ పెద్ద వయసు అన్నోన్ ఇద్దరు ఆ గాడ్ పార్టికల్స్ వైపు నడుస్తూ అందులోకి ప్రవేశిస్తారు. తర్వాత అడల్ట్ అన్నోన్ తన దగ్గర ఉన్న మరో గోల్డెన్ స్పియర్ ని బయటకు తీస్తాడు. అది ఆల్ట్ మార్తా దగ్గర ఉన్న దాని లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 1 కి స్వాప్ అవుతుంది. ఇంకా సిల్జా మార్తాని ఆ కేజ్ నుండి బయటకు తీస్తూ ఉంటుంది. ఇంకా తన మార్తా వైపు గన్ను గుర్తుపెట్టి ఆడమ్ నిన్ను చూడాలని అంటున్నాడని చెప్పి ఆ పవర్ ప్లాంట్ వైపు తీసుకుని వెళ్తూ మార్గం మధ్యంలో మార్తాని ఆపి తన దుస్తులను విడిచేయమని ఆదేశిస్తుంది. దానికి ఆల్ట్ మార్తా సిల్జాతో నువ్వు ఎందుకు ఆడమ్ చెప్పినట్టు చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి ఆ అమ్మాయి ఫ్యూచర్ లో కొన్ని గ్యాప్స్ నింపాలి అని అంటుంది. ఇంకా ఆడమ్ అక్కడే ఆల్ట్ మార్తా కోసం ఎదురు చూస్తుంటాడు. అంతేకాకుండా తన దగ్గర ముసెల్ మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా కూడా ఉంటారు. అండ్ వారిద్దరితో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది, ఏం చేయాలో మీకు తెలుసు కదా అని చెప్పి ఆ ఎలక్ట్రిక్ లివర్ ను టర్న్ ఆన్ చేస్తాడు. ఇంకా ఫ్రాన్సిస్కా భయంతో మ్యాగ్నస్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 2 కి మారుతుంది. ఇక్కడ కూడా ఫ్రాన్సిస్కా 2 మ్యాగ్నస్ 2 చేతులు పట్టుకుని ఉంటుంది. అపోకలిప్స్ కి ఇంకా 1 గంట మాత్రమే మిగిలింది. ఇంకా వారిద్దరూ సరస్సు దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడే మూగ ఫ్రాన్సిస్కా మ్యాగ్నస్ నడుతుంది, ఈ పక్షులు, ఈ కాంతి, బంకర్లో ఉన్న బాలుడు, ఇవన్నీ చూస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది అని. దానికి మ్యాగ్నస్ మార్తా ఒక పిచ్చిది, అందుకనే పిచ్చిగా మాట్లాడుతుంది అండ్ ఈ రోజు ప్రపంచం అంతం అవుతుందంట, ఇంకా అపోకలిప్స్ జరగబోతుందంట అని చెప్తాడు. దానికి ఫ్రాన్సిస్కా చిరునవ్వుతో ఈ రోజు మనం చనిపోతే కలిసి చనిపోదాం అని అంటుంది. దానికి మ్యాగ్నస్ అంగీకరిస్తాడు. వెంటనే ఫ్రాన్సిస్కా అండ్ మ్యాగ్నస్ ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. ఇదే సమయంలో బార్తోష్ తన సైకిల్ పై మార్తాను తీసుకుని పవర్ ప్లాంట్ వైపు వేగంగా వెళ్తున్నాడు. ఇక మరోవైపు పవర్ ప్లాంట్ లో అలెగ్జాండర్ షెర్లెట్ ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే షెర్లెట్ ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఎందుకు పిలిచావు అన్నట్టుగా అడుగుతూ ఉంటది. దానికి అలెగ్జాండర్ ఒక్కసారిగా ఆగి అది నీ కళ్ళతో నువ్వే చూస్తే బెటర్ అని అంటాడు. అప్పుడే కెమెరా యాంగిల్ షిఫ్ట్ అవ్వగానే అక్కడ రెడ్ కలర్ హజార్డ్ సూట్స్ కనిపిస్తాయి. లైక్ ప్రమాదం మరింత దగ్గర పడుతున్నట్టు ఒక విజువల్ సూచన. ఇదే సమయంలో హెల్గే టిక్ టాక్ టిక్ టాక్ అని అనుకుంటూ గుహ వైపు నడుస్తుంటాడు. ఇంకా అతని వెనక నుండి ఉల్రిక్ ఫాలో అవుతూ ఉంటాడు. అంతేకాకుండా వరల్డ్ 1 లో జరిగినట్టే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది. ఉల్రిక్ వెంటనే షెర్లెట్ కి ఫోన్ చేస్తాడు. షెర్లెట్, ఆ నాణ్యాల విషయం మనకి పిచ్చిగా అనిపించవచ్చు, కానీ బంకర్ లో ఉన్న శరీరం విషయంలో కూడా నేను అదే ఫీల్ అయ్యాను. కానీ ఒక విచిత్రమైన విషయం బయటపడింది, ఆ బంకర్ లో ఉన్నది నా తమ్ముడు డెడ్ బాడీని, ఎందుకైనా మంచిది వెంటనే DNA టెస్ట్ చేయించు అని అంటాడు. ఇదే సమయంలో హెల్గే బంకర్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా తనని ఫాలో చేస్తూ ఉల్రిక్ కూడా వెంటనే వెళ్తాడు. అయితే ఇక్కడ తనని ఎవరో చూస్తున్నట్టుగా మనకి కెమెరా యాంగిల్ ని చూపిస్తారు. ఎవరు చూస్తున్నారన్నది మనకు పోన్ తెలుస్తుంది. ఇక మరోవైపు బార్తోష్ మార్తా పవర్ ప్లాంట్ వైపు సైకిల్ పై దూసుకెళ్తుండగా ఒక్కసారిగా వారి మార్గాన్ని
పెద్దవాళ్ళైన మ్యాగ్నస్, ఫ్రాన్సిస్కా అడ్డుకుంటారు. మార్తా ఆశ్చర్యంగా ఎవరు మీరు అని అడుగుతుంది. దానికి మ్యాగ్నస్ ఇంకా గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. వెంటనే మార్తా మ్యాగ్నస్ అని పిలుస్తుంది. దానికి ముసలి మ్యాగ్నస్ అవును అన్నట్టుగా తల ఊపుగానే మీరు ఫ్యూచర్ నుండి వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు మ్యాగ్నస్ అవును, కానీ నీ ప్రపంచానికి చెందిన ఫ్యూచర్ కాదు అని అంటాడు. అదంతా చూస్తున్న బార్తోష్ అయోమయంగా ఏంటిదంతా అని అడుగుతాడు. అప్పుడు మ్యాగ్నస్ మార్తాతో వాళ్ళు నిన్ను మోసం చేశారు. నీ ఓల్డర్ వర్షన్స్ ఈ అపోకలిప్స్ ని ఆపాలని కోరుకోవడం లేదు. అదంతా జరగడానికి వెళ్లే మార్గం. కానీ ఇంకా మన దగ్గర ఒక మార్గం ఉంది అన్ని మార్చడానికి. అయితే నువ్వు మా ప్రపంచాన్ని ఎంచుకోవాలి, ఇంకా నువ్వు అతన్ని నమ్మాలి అని చెప్పి ఒక సెకండ్ గ్యాప్ లో జోనస్ అని అంటారు. జోనస్ బతికి ఉన్నాడని విన్న మార్తా ఆశ్చర్యపోతుంది. ఇంకా ఫ్రాన్సిస్కా కంటిన్యూ చేస్తూ మా ప్రపంచంలో జోనస్ బ్రతికి ఉన్నాడు, ఇంకా అతనికి ఆ ఒరిజిన్ ఎక్కడుందో కూడా తెలుసు. కానీ అది తెలుసుకోవాలంటే ముందుగా నువ్వు జోనస్ ని తన ప్రపంచంలో జరిగే అపోకలిప్స్ నుంచి కాపాడి మీ ప్రపంచానికి తీసుకురావాలి అని అంటుంది. అప్పుడే బార్తోష్ మీకంతా మెంటలా అని అరుస్తూ ఉంటాడు. లైక్ మార్తాని ఆపడానికి ట్రై చేస్తాడు. దానికి మ్యాగ్నస్ ఇక్కడ జరిగిపోయేదాన్ని ఆపడం అసంభవం, అయితే నువ్వు మాతో వస్తే నీకంటూ ఒక ఛాన్స్ ఉంటుంది జోనస్ ని కాపాడుకోవడానికి అని చెప్పగానే బార్తోష్ మార్తాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ మార్తా అతనికి నువ్వు మా వెంట రావాలి అని అంటుంది. అప్పుడు ఫ్రాన్సిస్కా ఒక కఠినమైన నిజం చెప్తుంది. అతను మనతో రావడానికి కుదరదు, అతను వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళే అతన్ని కాపాడతారు అని. ఇక మార్తాకు మరో ఎంపిక ఇవ్వకుండా వాళ్ళు గోల్డెన్ గ్లోబ్ ని యాక్టివేట్ చేస్తారు. మరోసారి బార్తోష్ ఒంటరిగా మిగిలిపోతాడు. మార్తా మళ్ళీ జోనస్ ని ఎంచుకుంటుంది. ఈ ముగ్గురు అక్కడి నుండి అదృశ్యం అవుతారు. బార్తోష్ మాత్రం ఒంటరిగా నిలబడిపోతాడు. అప్పుడే ఈవా వాయిస్ వినిపిస్తుంది. సమయం ఆసన్నమైంది. యాడమ్ తన చెస్ గేమ్ లో అన్ని పావులను సరిగ్గా అమర్చాడు, ఇప్పుడు మన వంతు అని చెప్పగానే మనకు ఒక గ్యాంగ్ ఆఫ్ విస్పర్ ని చూపిస్తుంది. ఇంకా ఈవా కంటిన్యూ చేస్తూ ఈ గంతు మనకు జీవితాన్ని ఇచ్చింది, మనమే దాని సంరక్షకులం, అది కూడా 2 ప్రపంచాల్లోనూ అని చెప్పి ఒక్కొక్కరికి ఆదేశాలు ఇస్తుంది. మార్తా దగ్గరికి వచ్చి అతను ఆ గంతును ఎప్పటికీ విప్పలేడు అని చెప్పి ఆమె పొట్టపై చేయబెడుతుంది. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయో ఇంకా తనకు అర్థం కాలేదు అని చెప్పి ఈ లిబ్రంత్ వాల్ ని మనం కన్స్ట్రక్ట్ చేసాం, దాన్ని నియంత్రించడం కూడా మనమే చేయాలి అని అంటూ బార్తోష్ దగ్గరికి వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఇతరులను కాపాడడానికి అని అంటుంది. తర్వాత క్లౌడియా దగ్గరికి వచ్చి యాడమ్ ప్రపంచంలో నీ సెల్ఫ్ ని నువ్వు కంట్రోల్ చేస్తూ ఆ వాళ్ళలో కూడా మన కళ్ళు ఉండేలా చూసుకోవాలి అని అంటుంది. ఆ తర్వాత ఈగన్ వద్దకు వచ్చి నీ గతాన్ని నువ్వే సృష్టించాలి ఫ్యామిలీ ట్రీ నిలబెట్టడానికి అని అంటుంది. ఇక్కడ నుండి నోవా దగ్గరికి వెళ్లి నువ్వు ప్రేమను తీసుకురా అని చెప్పి టీన్ నోవాతో అన్ని కొత్తగా ప్రారంభం కావడానికి అని అంటుంది. ఇలా ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళకి అప్పగించాక ఈవా తన లీవర్ ను కూడా యాక్టివేట్ చేస్తుంది. అందరూ తమ తమ ప్రయాణానికి సిద్ధమవుతారు. ఇక్కడ నుండి సీన్ వరల్డ్ 1 కి స్వాప్ అవుతుంది. అక్కడ యాడమ్ నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. ఇంకా మార్తా తనతో నువ్వే నన్ను నీ ప్రపంచానికి తీసుకొని వచ్చావు, నువ్వు చెప్పినట్టుగా అన్ని చేశాను అని ఏడుస్తూ ఉండగా యాడమ్ మార్తా మెడలో ఉన్న పెండెంట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే కెమెరా వైడ్ యాంగిల్ లోకి రాగానే మార్తా ఆ గాడ్ పార్టికల్స్ కింద కట్టబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఆమె యాడమ్ ని అడుగుతుంది మిగతా వాళ్ళు ఎక్కడా అని. వాళ్ళందరూ తమ విధిని నిర్వర్తిస్తున్నారు, వాళ్ళందరూ ఆ సైకిల్ ని కొనసాగిస్తారు, అందుకే మనమిద్దరం ఇక్కడ ఈ క్షణంలో ఉండగలుగుతున్నాం అని అంటాడు. అప్పుడే మార్తా మనమిద్దరమే ఉన్నామంటే ఏంటి అర్థం అని అనగానే దానికి యాడమ్ ఇప్పుడు అన్ని ముగియబోతున్నాయని చెప్పి నీ గర్భంలో పెరుగుతుంది కదా అదే ఒరిజిన్, అది అంతరించిపోవాలి, కానీ దాన్ని సాధారణంగా చంపలేం, అది 2 ప్రపంచాల కలయికతో పుట్టింది, కాబట్టి దాన్ని నాశనం చేయాలంటే 2 ప్రపంచాల శక్తి అవసరం. అండ్ ఈ మెషిన్ కేవలం టైం నే కాదు స్పేస్ ని కూడా క్రాస్ చేస్తుంది. దీంతో 2 ప్రపంచాల్లో జరిగే అపోకలిప్స్ శక్తిని ఒకే బిందువుపై కేంద్రీకృతం చేయొచ్చు. దాంతో ఆ ఒరిజిన్ అండ్ ఈ మ్యాటర్ కూడా అంతమవుతుంది, అంతేకాకుండా ఈ మొత్తం విశ్వం నాశనం అవుతుంది అని అంటాడు. మార్తా కన్నీళ్లు పెట్టుకుంటూ విలువిలలాడుతూ ఉంటుంది. ఇంకా జోనస్ ఆమె దగ్గరికి వచ్చి తన మెడలో ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ పెండెంట్ బలంగా లాగేస్తాడు. ఆ తర్వాత మనం చాలాసార్లు విన్న అదే మాటను చెప్తాడు. Wir sind falsch, du und ich, in deiner Welt und in meiner. మనిద్దరం తప్పు, నువ్వు నేను నీ ప్రపంచంలోనూ నా ప్రపంచంలోనూ అని అంటాడు. అలా చెప్పాక యాడమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మార్తా అరుస్తూ జోనస్ అని పిలుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం పాటు జోనస్ గుండె కదిలినట్టు అనిపిస్తుంది. కానీ వెంటనే అతను మళ్ళీ కోల్డ్ గా ఫీల్ అవుతూ అదే కోల్డ్ బిహేవియర్ తో ఆ యంత్రాన్ని ఆన్ చేసి లివర్ ని ముందుకు నెడతాడు. ఇక్కడ నుండి మ్యాజిక్ ప్రారంభమవుతుంది. ఇంకా ఒక మాంటేజ్ ప్లే అవుతుంది. ఒక ప్రపంచంలో చిన్న అండ్ పెద్ద వయసులో ఉన్న అన్నోన్స్ వరల్డ్ 2 బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటారు. ఇదే సమయంలో ఈవా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటుంది. బిగినింగ్ ఇస్ ద ఎండ్ అండ్ ఎండ్ ఈస్ ద బిగినింగ్ అని చెప్పి ఒక ప్రపంచంతో ఉన్న ఏ కనెక్షన్ అయినా మరొక ప్రపంచంలో మూసివేయబడాలి అని అంటుండగా అదే సమయంలో వరల్డ్ 1 దగ్గర అడల్ట్ అన్నోన్ అదే దారిని అనుసరిస్తూ అక్కడికి వచ్చి నిల్చుంటాడు. తర్వాత వారు ముగ్గురు కలిసి పవర్ ప్లాంట్ వైపు నడుస్తారు. ఇదే సమయంలో వరల్డ్ 2లో ఎలిజబెత్ పెద్ద నోవాను కలుస్తుంది. అతను ఆమెను వెంట పెట్టుకుని బంకర్ తీసుకెళ్తాడు. అక్కడ టీన్ నోవా తన కోసం ఎదురు చూస్తుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది. వరల్డ్ 1లో లాగా కాకుండా ఇక్కడ నోవా బీచ్ కలర్ దుస్తులు వేసుకున్నాడు. ఇంకా బార్తోష్
మార్తా వెళ్ళిపోయాక అక్కడ నిల్చొని ఉండగా తన సెల్ఫ్ అయిన అడల్ట్ బార్తోష్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అది చూసిన బార్తోష్ ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది. బార్తోష్, మార్తా 2 ఇద్దరు అపోకలిప్స్ ని ఆపడానికి వెళ్తున్నారు, కానీ యాడమ్ టీం వాళ్ళని అడ్డుకున్నారు. అలాగే ఈవా టీంలో ఉన్న బార్తోష్ కూడా అదే లక్ష్యాన్ని చేరుకోకుండా మళ్లించారు. అంటే ఈ 2 గ్రూప్స్ లో ఎవ్వరూ నిజంగా అపోకలిప్స్ ని ఆపాలని కోరుకోవడం లేదు. ఇది వాళ్ళిద్దరూ అబద్ధం చెప్పారని నిరూపిస్తుంది. ఇక మరోవైపు 1888 లో స్ట్రేంజర్ మార్తా టానోస్ ఫ్యాక్టరీకి వచ్చి స్ట్రేంజర్ జోనస్ టేబుల్ పై మార్తా రాసిన లేఖను ఉంచుతుంది. వరల్డ్ 1 లో లాగానే జోనస్ ఒక లేఖను నాశనం చేయాలని ప్రయత్నించినా అది తిరిగి అతన్ని వెంటాడుతుంది. అంతేకాకుండా ఆమె ఆ లెటర్ పక్కనే ఒక పాకెట్ వాచ్ కూడా పెడుతుంది. ఇంకా ఫ్యూచర్ జోనస్ ఫ్యాక్టరీ లోపల అధునాతనమైన ఎక్విప్మెంట్స్ తో ఆ బ్లాక్ మ్యాటర్ మీద ప్రయోగం చేయబోతుంటాడు. అంటే తను ఈ సిస్టమ్ ని ఆల్మోస్ట్ రెడీ చేశాడు. అయితే ఇక్కడ మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా మాత్రం కనిపించారు. ఇంకొక పక్క యాడమ్ ప్రపంచంలో అస్థిరమైన గాడ్ పార్టికల్స్ వేగంగా తిరుగుతూ టొర్నాడోలా మారుతూ ఉండడం చూస్తాం. ఇంకా అక్కడ మార్తా అరుస్తూ ఉంటది. ఇదే సమయంలో అన్నోన్ తమ చేతిలో ఉన్న పవర్ ప్లాంట్ కీల్ చూస్తూ 1986 లో వాల్యూమ్ కంట్రోల్ రూమ్ లో ప్రవేశిస్తారు. ఇంకా వరల్డ్ 2 లో ఉల్రిక్ హెల్గేను అనుసరిస్తూ గుహలో ఉన్న ఎర్ర తాడును కనుగొని డైరెక్ట్ ఎరిట్లక్స్ తలుపు వద్దకు చేరుకుంటాడు. హ్యానా తన వుడ్ బాక్స్ ఓపెన్ చేసి గన్ తీసుకుని తనను తాను కాల్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటది. కానీ అకస్మాత్తుగా ఆమెకు గర్భస్రావం జరుగుతుంది. అప్పుడే లైట్స్ ఫ్లిక్కర్ అవుతాయి. ఇదే సమయంలో ఈగన్ అక్కడికి వచ్చి ఆమెను కాపాడతాడు. మరో సీన్ లో కెథరీనా మికెల్ ని హత్తుకుని ఉంటుంది. ఇంకా ఫుల్ గా భయపడుతుంటది. అదే క్షణంలో అన్నోన్స్ ఇద్దరు 2 ప్రపంచాల్లో ఉన్న ఆ వాల్స్ ని ఆన్ చేస్తారు. నెక్స్ట్ మినిట్ అలెగ్జాండర్ షెర్లెట్ ని తీసుకుని ఆ రియాక్టర్ రూమ్ లోకి వచ్చి కంటైనర్ ని ఓపెన్ చేస్తాడు. దీని తర్వాత అన్నోన్స్ వాళ్ళ దగ్గర ఉన్న మ్యాప్స్ ని యూజ్ చేసి మొత్తం పవర్ ప్లాంట్ లో ఉన్న రియాక్టర్స్ అన్నిటిని ఆన్ చేస్తారు. దాంతో ఆ బ్లాక్ మ్యాటర్ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. మరోపక్క మార్తా గట్టిగా అరుస్తూ ఉండగా ఆ బ్లాక్ మ్యాటర్ తనని మింగేస్తున్నట్టుగా మీదకి వస్తూ ఉంటది. ఇదిలా ఉండగా పవర్ ప్లాంట్ పైన బ్లాక్ మ్యాటర్ ఫామ్ అవుతూ ఉండడం చూస్తాం. చివరిగా యాడమ్ కళ్ళను గట్టిగా మూసుకుంటాడు. గాడ్ పార్టికల్స్ ఒక భారీ తుఫాన్లా మారి మార్తాను మింగేస్తుంది. ఆమె అరుపులు తీవ్రంగా ఉంటాయి, మనసును కలిచివేసేలా మారుమవుతాయి. మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సిస్కా ప్రశాంతంగా చెరువుగట్టు దగ్గర ఉండగా ఆ బ్లాక్ మ్యాటర్ ఒక్కసారిగా పెరిగి పెద్దగా అయ్యి మొత్తం సిటీని కమ్మేస్తుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎందుకు సైలెంట్ అయిపోయా అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కాజ్ ఇంత విధ్వంసాన్ని చూశాక సైలెంట్ అవ్వకుండా ఉండలేం. అయితే ఈ పార్ట్ని ఎండ్ చేసే ముందుగా మనం నెక్స్ట్ పార్ట్లో ఏం చూడబోతున్నామో తెలుసుకొని వీడియోని ఎండ్ చేసేద్దాం. అసలు అన్నోన్స్ ఆ పవర్ ప్లాంట్లో ఏం చేశారు? వరల్డ్ 2లో హెల్గేని ఫాలో చేస్తూ వెళ్ళిన ఉల్రిక్ పిల్ల హెల్గేని చంపాడా లేదా? కాజ్ ఈ ఉల్రిక్ అగ్రెసివ్ గా కాకుండా కామ్ గా కంపోజ్డ్ గా ఉంటున్నాడు. అలెగ్జాండర్ ఎందుకు బ్యారెల్ తెరిచాడు? ఫిల్ ద గ్యాప్స్ అని హెల్గేతో ఎవరు చెప్పారు? బార్తోష్ 2, ఈగన్ 2, హ్యానా 2 ఏమవుతారు? అయితే మీకు ఒక స్పాయిలర్ని ఇస్తామమ్మా. హ్యానా 2కి మిస్క్యారేజ్ అవ్వడం చాలా కీలకం. ఎందుకంటే టైం లైన్ ను స్లైట్ గా షిఫ్ట్ చేస్తుంది. సో ఈ లూప్ ఎండ్ అవుతుందా లేదా అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఓరిజిన్ నిజంగా చనిపోయిందా? ఇన్ కేస్ చనిపోయి ఉంటే ఫ్యామిలీ ట్రీకి ఏమవుతుంది? ఇలా చాలా అంటే చాలా ప్రశ్నలు మనలో లేవనెత్తుతాయి. వీటన్నిటికీ ఆన్సర్స్ మన గ్రాండ్ ఫినాలేలో చెప్పుకుందాం. అయితే అంతకంటే ముందుగా గ్రాండ్ ఫినాలే మిస్ కాకుండా ఉండాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నెక్స్ట్ గ్రాండ్ ఫినాలేతో ఇంతకంటే హెవీ ఎంగేజింగ్ అండ్ నరాలు తెగిపోయే ఎలిమెంట్స్తో వీడియో మీ ముందుకు తీసుకొని వస్తా. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ.